నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 220వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. యాక్చువల్లీ ఈ వారం ఆదివారం నాడు మేము టెలికాస్ట్ చేయాల్సినటువంటి ఈ గ్లోబల్ రౌండప్ని సోమవారం నాటికి మేము మార్చడం జరిగింది. ఎందుకంటే ఈసారి యాక్చువల్లీ కొంత ట్రావెలింగ్లో ఉండడం వల్ల, ఇంటర్నెట్ సమస్యలతోటి వాటితోటి ఉండడం వల్ల గిరిధర్ గారిని నేరుగా స్టూడియోలోనే ఈ గ్లోబల్ రౌండప్ రికార్డ్ చేద్దామనే ఉద్దేశంతో స్టూడియోలోనే రికార్డ్ చేస్తున్నాము. స్టూడియో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. నాకు తెలిసి 220వ ఎపిసోడ్తో ఒక ఫ్రెష్ లుక్తో గ్లోబల్ రౌండప్ వచ్చింది. అఫ్కోర్స్ గిరిధర్ గారు ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటారు కాబట్టి నేను ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ స్టూడియోలో రికార్డ్ చేస్తే బాగుంటుందని మేము చేశాం. రైట్ సార్, ఈ వారం మన గ్లోబల్ రౌండప్లోకి వెళదాం సార్. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది షీ జిన్పింగ్, ట్రంప్ ఇద్దరు సమావేశం అవ్వడం. ఈ సమావేశంలో నిజానికి వాళ్ళిద్దరి మధ్య సంభాషణల గురించి, ఆ ఫొటోస్ గురించి, ఆ ఫోటో ఆప్స్ గురించి చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఒక రెండు సూపర్ పవర్స్ అవ్వడానికి పోటీ పడుతూ, ఒకటి సూపర్ పవర్ కంట్రీ, ఇంకోటి సూపర్ పవర్ అవ్వాలనుకుంటున్నటువంటి కంట్రీ. ఈ రెంటికి మధ్య టారిఫ్ వారు, రకరకాల అంశాలు ఇందులో ఉన్న నేపథ్యంలో చాలా సెన్సిటివ్ వాతావరణం మధ్యనే వీళ్ళిద్దరూ కలిశారు. దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి ఫస్ట్ చెప్పండి సార్. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారో మనం డిస్కస్ చేద్దాం. మనకు డొనాల్డ్ ట్రంప్ ఈసారి రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన చేసినటువంటి ఈ టారిఫ్ యుద్ధం ఏదైతే చేశారో, ఆ యుద్ధంలో మొట్టమొదటిసారి డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు ఆయన. అఫ్కోర్స్ భారతదేశము, బ్రెజిల్ కూడా తల వంచలేదు, వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు వాళ్ళు. కానీ రివర్స్ అటాక్ అనేది చైనా చేసింది. రేర్ అర్త్ మినరల్స్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ ఆపేయడంతో అదొక పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకి. వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ కావచ్చు, వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ దెబ్బలు తిన్నాయి. రెండవది చాలా కీలకమైనది ఏంటంటే కనుక దీని గురించి పెద్దగా చర్చ జరిగింది, నేను కాదనట్లేదు. చాలా మేజర్ ఇంపాక్ట్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఆయన తల వంచే దిశగా చైనా చేసినటువంటి డిప్లొమసీ ఏదైతే ఉందో దాంట్లో కీలకమైనది సోయాబీన్స్, స్వర్గం అన్నటువంటివి వాళ్ళు రమారమి అంటే అమెరికా ఎక్స్పోర్ట్స్లో 36% ఎక్స్పోర్ట్స్ చైనాకి చేసేవాళ్ళు. అటువంటిది సడన్గా ఇప్పుడు 0%కి వచ్చేసింది. అది కంప్లీట్గా బ్యాన్ చేశారు. ప్లస్ పైపెట్ చేంజ్ చేశారంటే బ్రెజిల్ నుంచి, అర్జెంటీనా నుంచి చైనా కొనుక్కుంటుంది. అంటే ఆల్టర్నేట్ చూసేసుకున్నారు వాళ్ళు. సోయాబీన్ రిక్వైర్మెంట్ ఉంది చైనాలో, రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి కొంటున్నారు వాళ్ళు. మరి అమెరికా నుంచి కొనకపోతే ఇంకెక్కడి నుంచి కొనాలి కదా వాళ్ళు. కరెక్ట్. కాబట్టి అమెరికా ఏమనుకుందంటే ఎలాగో మా దగ్గర కొంటారనుకొని ఒక ధీమాతోటో, ఒక అహంకారంతో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద టారిఫ్లు 100% ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఎప్పుడైతే సోయాబీన్ ఆపేయంగానే మాగా సపోర్టర్స్, డొనాల్డ్ ట్రంప్ యొక్క కోర్ కాన్స్టిట్యూయన్సీ ఏదైతే ఉందో అక్కడ రైతులందరూ గణనీయంగా దెబ్బతిన్నారు. సో ఇమ్మీడియట్ రియాక్షన్ అంటే వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చాడు. ఓకే, మీకు ఏం నష్టం వచ్చిందో నేను పైసలు భర్తీ చేస్తానని. అది సొల్యూషన్ కాదు కదా. ఒక సీజన్ చేయొచ్చు, తర్వాత రెండో సీజన్ తర్వాత ఏమవుతుంది? మీకు వాళ్ళు పంటలు పండించుకుంటే ఇంట్లో కూర్చుంటే మీరు పైసలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. పంటలు పండిస్తే కొనేవాళ్ళు లేరు అక్కడ. ఇది పరిస్థితి. అందుకని అక్కడ దెబ్బ కొట్టారు చైనా. ఆ దెబ్బ తగిలేసరికి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు తల వంచాల్సి వచ్చిన పరిస్థితి. అందుకనే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. వాళ్ళు ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకున్నారు, అయిపోయింది. వాళ్ళ చర్చలలో ప్రెస్ని పెట్టలేదు. చర్చలు అయిపోయిన తర్వాత ప్రెస్ని పిలవలేదు. ఎవరి పాటికి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ యాజ్ యూజువల్ నేను ఈ డిస్కషన్కి 10 పాయింట్స్కి నేను 12 పాయింట్లు ఇస్తాను అనడం, చాలా అద్భుతంగా జరిగిందని చెప్పడం, ఇవన్నీ చెప్పాడు ఆయన. కానీ ఏం జరిగింది అంటే ఏమీ లేదు లిటరల్గా. సరే ఏవో ఉంటాయి. బేసిక్గా మనం ఓవరాల్ ఒక గ్రాస్ లెవెల్లో చూసామంటే స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నారు. 1 సంవత్సరం పాటు రేర్ ఎర్త్ మినరల్స్ మీకు పంపించడం ఏమో ఆపము, మీకు ఇస్తాము అని చైనా చెప్పింది. రెండవది ఫెంటనిల్ మీరు తయారు చేసి మాకు పంపిస్తున్నారు అని చెప్పి వీటి మీద అడిషనల్ టారిఫ్ వేసింది. 10% విత్డ్రా చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ ఏంటంటే స్టేటస్ కో యాంటీ, మళ్ళీ వెనకాల పాత ఏవే సిస్టమ్ ఉందో దానికి వెళ్తున్నారు వీళ్ళు. సో వీళ్ళేమో రేర్ ఎర్త్స్ ఇస్తారు, వీళ్ళేమో చైనా వచ్చి రేర్ ఎర్త్స్ ఇస్తారు, అలాగే వాళ్ళ దగ్గర సోయాబీన్ కొనుక్కుంటారు. అమెరికా వచ్చేసి వాళ్ళకి ఆ 10% టారిఫ్స్ తగ్గించడం, తర్వాత టెక్నాలజీ పరంగా ఎన్విడియా కావచ్చు, ఇటువంటి చిప్స్ ఏవైతే ఉన్నాయో దాని బ్యాన్స్ ఇవన్నీ పెట్టారు గతంలో. అవన్నీ కూడా మేము ఆ బ్యాన్స్ తీసేస్తాం, మీ మీద కంట్రోల్స్ తీసేస్తామని చెప్పడం. అంటే ఎసెన్షియలీ ఒక 4-5-6 నెలల క్రితం ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని రెస్టోర్ చేశారు. సో ఈ డొనాల్డ్ ట్రంప్ వేసిన టారిఫ్లు దానివల్ల ఏం ఇంపాక్ట్ వచ్చింది? అక్కడ ఏమీ లేదు కదా. చైనా ఏం చేసిందంటే 2 అస్త్రాలు వాడింది.
ఒకటి, వాళ్ళు ఏది ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దాన్ని ఆపేశారు. ఓకే. 2, వాళ్ళు ఏ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో దాన్ని ఆపారు. 2 లీవర్స్ వాడుకున్నారు. ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? రేర్ ఎర్త్స్, దాన్ని ఆపేశారు. ఇంపోర్ట్ ఏం చేస్తున్నారు? సోయా, దాన్ని కొనడం మానేశారు. సో ఈ 2 దెబ్బ అనేది అమెరికా తట్టుకోలేకపోయింది. దీంట్లో కూడా సోయాబీన్ చాలా క్రిటికల్. అమెరికన్ మాగా ఓటర్ బేస్ అంతా కూడా దెబ్బతిన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ 2026లో వాళ్ళకి దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మనం చూసామంటే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, జేడీ వ్యాన్స్ కావచ్చు, సడన్గా క్రిస్టియానిటీని పట్టుకున్నారు వాళ్ళు. జేడీ వ్యాన్స్ వచ్చేసి తన భార్య గురించి చెప్పడం, ఉషా వ్యాన్స్ గురించి చెప్పడం వాళ్ళకి. అంటే మనం కూడా చూసాం కదా, మనకు అంతర్గతమైన విషయాలు ఏమైనా మనకు ఆన్సర్ చేయలేనటువంటి కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూస్ ఉంటే కానీ ఇంకేదో ఇటువంటి పట్టుకొని దాన్ని డైవర్ట్ చేసేటువంటి అటెన్షన్ మనం చేస్తాం. అందుకనే డొనాల్డ్ ట్రంప్ కూడా ఏంటి, నైజీరియాలో క్రిస్టియన్స్ వాళ్ళు చనిపోతున్నారు, నైజీరియన్ గవర్నమెంట్కి నేను వార్నింగ్ ఇస్తున్నాను, నేను ఇప్పుడు నా సైన్యాన్ని పంపిస్తున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కి నేను ఆల్రెడీ ఇస్తున్నాను, ప్రిపేర్ అవ్వండి అని. ఇవన్నీ ఎందుకు సడన్గా క్రిస్టియన్ ఓట్ బేస్కి అపీల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బికాస్ దట్ కోర్ ఓట్ బేస్, మాగా ఓట్ బేస్ అదే కదా, క్రిస్టియన్ వైట్ సూపర్మేసిస్ట్ క్రిస్టియన్ బ్రిక్ అండ్ మోటార్ అండ్ అగ్రో బేస్డ్ ఓటర్ బేసే వాళ్ళది, వాళ్ళని అపీల్ చేస్తున్నాడు. అని నాకు ఒకసారి అనిపిస్తుంది యాక్చువల్లీ. ట్రంప్ ఏదైతే మనం చాలా రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం, ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన మాటలు కావచ్చు, ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, అవన్నీ కూడా మోస్ట్లీ వరల్డ్ ఆర్డర్కి సంబంధించినవే ఉన్నాయి నిజంగా. అంటే కొంచెం ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేసే అంశాలు, ఇప్పుడు డీప్ స్టేట్ మీద ఆయన పెట్టిన అస్త్రాలు కావచ్చు, అటు యుఎస్ ఎయిడ్ విషయంలో కావచ్చు, అంటే ఎకానమీకి సంబంధించి ఒక కొత్త మోడల్ గురించి ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, ఇవన్నీ పక్కకు పోయి ఇప్పుడు అసలు సంబంధం లేని విషయాల్ని తెరపైకి తెచ్చి ఒక కన్ఫ్యూజ్డ్ వాతావరణంలోకి తీసుకెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఇస్ ఇట్ రైట్ సార్? నిజమేనా? తప్పకుండా. అంటే ఆయన కన్ఫ్యూజ్డ్ ఫస్ట్. ఓకే. ఆ దేశంలో ఉన్న సమస్యలు ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, సమస్యలు ఆయనకు అర్థమైంది, ఒక విధంగా అర్థమైంది, దానికి పరిష్కారాలు ఆయన చేస్తున్నవన్నీ కూడాను కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది పరిస్థితి అక్కడ. తులసి గబార్డ్ స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను రాజుగారితో ఒక ప్రోగ్రామ్ కూడా ఒక వీడియో కూడా చేశాను నేను. దాంట్లో తులసి గబార్డ్ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, మేము గతంలో చాలా రిజీమ్ చేంజెస్ చేశాము, అది మా రేర్ వ్యూ మిర్రర్, అంటే మన కార్లో వెళ్తుంటే రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది, మా వెనకాల వెళ్ళిపోయింది, ఇంకా రాదు, అది గతంలో చేసామని ఒప్పుకుంది ఆవిడ, ఆఫీషియల్గా ఒప్పుకుంది. ఆవిడ ఏంటి, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, రైట్? సో డిఎన్ఐ డైరెక్టర్, ఆవిడే ఒప్పుకుంది ఆఫీషియల్గా, అవును మేము తప్పు చేసామని చెప్పింది. అంటే వాళ్ళ బేస్ ఏదైతే ఉందో, అమెరికా మీద ఫోకస్ పెట్టండి, మా ఉద్యోగాలు మాకు కావాల్సినటువంటి దీని మీద ఫోకస్ పెట్టండి, మిగతా వాటి మీద కాదు అన్నటువంటి ఒక ఓటర్ బేస్కి అతను ప్యాండర్ చేస్తున్నాడు. కానీ డీప్ స్టేట్ ఇస్ డీప్ స్టేట్, అది ఊరుకోదు కదా. ఫర్ ఇన్స్టెన్స్ బెంజమిన్ నెతన్యాహు మొత్తం అంతర్ముక్కుడై చూస్తున్నటువంటి ట్రంప్ను కూడా వాడుకున్నాడు, ఇరాన్లో వెళ్ళి కొట్టించాడు. యుద్ధమే చేయనేమో పీస్ నాకు నోబెల్ ప్రైజ్ కావాలన్నటువంటి వ్యక్తిని వెళ్ళి B-2 బాంబర్లు వేసి అక్కడ బాంబ్ చేయించాడు. సో డీప్ స్టేట్ అనేది వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఆగరు వాళ్ళు. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు ఇరుక్కున్నాడు. టారిఫ్స్ ఇవన్నీ బెదిరింపులు ఇవన్నీ ఏమవుతుందంటే, మిత్రుల్ని బెదిరిస్తున్నాడు, శత్రుల్ని బెదిరిస్తున్నాడు, ఇద్దరిని బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులు ఒక స్థాయి దాటిన తర్వాత మనకు ఇబ్బందులు వస్తాయి. ఇమ్మీడియట్ మనకేంటంటే ఒక షాక్ రియాక్షన్ ఉంటుంది వాళ్ళతోటి. కొంతమంది దాసోహం అనొచ్చు, కొంతమంది చూద్దామని చెప్పి భారతదేశం మనకు, చైనా, తర్వాత మనకు భారతదేశం, బ్రెజిల్ ఎస్పెషల్లీ మనకు లీవర్స్ లేవు. మనకి యూఎస్ఏలో చైనాకున్న లీవర్స్ లేవు మనకు. మన మీద డిపెండెన్సీ అమెరికాలో చాలా తక్కువ ఉంది అది. కాబట్టి మనం ఏం ఆపలేం వీటిని. కాబట్టి మనము బ్రెజిల్ ఏం చేస్తున్నాడు, లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నాం. చైనాకి లీవర్స్ ఉన్నాయి, వాళ్ళు రివర్స్ అటాక్ చేశారు. సో ఇలా ఇనీషియల్గా ఒక 3-4 నెలలు ఇవన్నీ జరుగుతాయి. లాంగ్ టర్మ్ వెళ్ళేసరికి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సొల్యూషన్స్ అన్నీ కూడా అమెరికాని విపరీతంగా కృంగదీసేటువంటి పరిస్థితి రాబోతోంది. కాబట్టి ఈ యొక్క షీ జిన్పింగ్ మీట్ అన్నది ఈ ప్రాబ్లమ్ని ఒక సంవత్సరానికి పోస్ట్పోన్ చేశారు, అంతే. అంతకుమించి ఏం చేయాలి. వీళ్ళు ఏం ఒప్పుకున్నారంటే, సంవత్సరం వరకు స్టేటస్ కో మెయింటైన్ చేద్దామని అన్నారు. ఎవరి పాటు వాళ్ళు మేము గెలిచామని చెప్పుకుంటున్నారు. చైనా ఏం చెప్తోంది, మాకు టెక్నాలజీ ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు, ప్లస్ అమెరికా ఇదివరకు వేసినటువంటి టారిఫ్లని తగ్గిస్తోంది, రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టారో అవన్నీ కూడా తీసేస్తున్నారు అని చైనా చెప్పుకోగలుగుతోంది. కీలకంగా ఏంటంటే టైవాన్ గురించి ఏం స్టేట్మెంట్ లేదు, వీళ్ళిద్దరు టైవాన్ గురించి చర్చించలేదు. సో చైనా ఏముంటుందంటే, మేము టైవాన్లో చేదలుచుకుని మేము చేస్తాం, అమెరికా దీని గురించి ఏం ఎత్తను కూడా ఎత్తలేదు. మీరు టైవాన్ ఏం ముట్టకండి, టైవాన్ స్వతంత్రం మీరు అటాక్ చేస్తే మేము దాన్ని ఊరుకోము, ఇటువంటి ఏమీ కామన్ స్టేట్మెంట్. నార్మల్గా టైవాన్ ఎక్కడో వస్తుంది స్టేట్మెంట్, అటువంటి టైవాన్ గురించి చర్చనే లేదు.
డొనాల్డ్ ట్రంప్నే అడిగారు, తైవాన్ గురించి చర్చించారని చర్చించలేదు అన్నారు. ఇంకొక హిపోక్రసీ ఇక్కడ, యాక్చువల్గా హిపోక్రసీ సెక్షన్లో పెట్టాల్సింది మనం. హిపోక్రసీ ఏంటంటే రష్యన్ ఆయిల్ గురించి చర్చలేదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ళు ఏదైతే చైనా చేస్తుందో, ప్రపంచంలో అందరికంటే లార్జెస్ట్ బయర్ చైనా, వాళ్ళ మీదే ఆంక్షలు లేవు. కానీ భారతదేశం మీద 25% ఇప్పుడు కూడా ఉన్నాయి. మరి అంత పెద్ద బయర్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే చెప్పాను కదా, ఈ 2 లీవర్స్ వాడాడు అతను. పర్ఫెక్ట్. మనకు సోయాబీను, తర్వాత మనకు రేర్ ఎర్త్స్, ఈ 2 వాడేసరికి అమెరికా అంటే అమెరికాని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నాడు. అదే అమెరికా బలహీనతనే చాలా స్పెష్టంగా ఎక్స్‌ప్లాయిట్ చేశారు. హై ఎండ్ టెక్నాలజీ పట్టుకున్నాడు, లోవెస్ట్ అగ్రికల్చర్ పట్టుకున్నాడు. ఈ 2 స్క్వీజ్ చేసేసరికి అమెరికా ఈరోజు పరిస్థితి ఏమైంది, వాడు ఎంత సూపర్ పవర్ అర్థమైపోయింది. హెవీలీ డిపెండెంట్. వీళ్ళు బెదిరించి ఆ భయంతో ప్రపంచాన్ని లొంగ తీసుకుంటున్నారు. కానీ కేర్ఫుల్గా క్వైట్గా కనుక దేశాలు పనిచేస్తే కనుక వాళ్ళకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ప్రపంచంలో. అమెరికా ఒకటే కాదు, అమెరికాకి మించినటువంటి ఎకానమీ ప్రపంచంలో చాలా ఉంది, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. దాన్ని డీరిస్క్ చేసుకొని దాన్ని ఏమంటారంటే మనకు ఇతరత్ర ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే కనుక మెల్లిగా ఈ ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్లో ఇది దెబ్బతినబోతుంది. అమెరికాలో పరిస్థితి ఏంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు. గ్రోత్ లేదు, రిసెషన్ ఉంది, పెరుగుతున్నాయి. ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు. చూస్తే కనుక టాప్ 7 స్టాక్స్ మాత్రమే పెరుగుతున్నాయి. ఎన్విడియా కావచ్చు, గూగుల్ కావచ్చు, మనకు మైక్రోసాఫ్ట్ కావచ్చు. రికార్డ్గా పెరిగిందంట. ఎన్విడియా $4 trillion, సారీ $5 trillion మార్కెట్ క్యాప్ టచ్ అయింది. భారతదేశం జీడిపి 4.2 trillion. ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ $5 trillion మార్కెట్ క్యాప్ వచ్చింది వాళ్ళకి. కానీ ఈ 7 కంపెనీలు మినహాయిస్తే మిగతా స్టాక్స్ అన్నీ పడిపోతున్నాయి, డాలర్ పడిపోతుంది. అంటే ఇది ఎగ్జాక్ట్లీ డాలర్ స్ట్రెస్ గురించి కూడా మనం మాట్లాడాలి సార్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్న దాంట్లో షీ జిన్పింగ్ అండ్ ట్రంప్ మీట్లో ఎవరు సూపర్ పవర్ అనే దాని లెక్కలోకి వస్తే నిజానికి ఇప్పుడు ఇరున్న షీ జిన్పింగ్ చాలా సులువుగా ఎంత పెద్ద స్ట్రెస్ తీసుకోకుండానే ట్రంప్ని ఆల్మోస్ట్ మెడలు వంచాడు, అంతే కదా. ఆయన అహంకారంగా ఏది పట్టితే మాట్లాడినా కూడా అవి ఏవి కైట్గా మాట్లాడకుండానే చేయాల్సిన పని చేశారు. ట్రంప్ దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు అమెరికన్ ఎకానమీ గురించి మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు. అమెరికన్ ఎకానమీ అది చాలా, అది ఒక రకంగా చెప్పాలంటే అది పైకి కనబడుతున్నట్టుగా లేదు, చాలా సమస్యలతోటి లోపాలతోటి ఉన్నది, లోపభూయిష్టంగా ఉన్నదని మీరు చెప్తున్నారు. సో ఈ సంవత్సరానికి ఇప్పుడు అమెరికా అప్పుల గురించి కూడా మీరు చాలాసార్లు చెప్పారు. ఈ సంవత్సరానికి $1 trillion ఇంట్రెస్ట్ పే చేయాల్సిన పరిస్థితిలోకి యుఎస్ వెళుతుంది అనేది ఇప్పుడు తెలుస్తున్న విషయం వాళ్ళ అప్పులకు సంబంధించి. అంటే ఇది హ్యూజ్ అమౌంట్, $1 trillion. చాలా కొన్ని దేశాల జీడిపిలు కలిపినా కూడా రాదు అంత, అట్లాంటి నేపథ్యం. సో ఇప్పుడు డాలర్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇందాక మీరు చెప్పిన స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, డాలర్ స్ట్రెస్ ఏమో విపరీతంగా పెరుగుతుంది. ఒకసారి ఎట్లా చెప్తారు? అంటే మనకు ప్రపంచంలో టాప్ 15 దేశాలు మీరు తీసేస్తే $1 trillion ఎకానమీ కంటే ఎక్కువ ఉన్నటువంటి ఎకానమీ 15 ఉన్నాయి అంతే. 15 కంటే కింద వెళ్ళామంటే మనకు అన్నీ కూడా less than $1 trillion. ఒక్క $1 trillion వీళ్ళు ఇంట్రెస్ట్కి మాత్రమే పే చేయాల్సిన పరిస్థితి. యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ $850 billion to $900 billion వాళ్ళ ఇంట్రెస్ట్ పేఅవుట్స్ ఉన్నాయి. అది ఈ డిసెంబర్ జనవరి వచ్చేసరికి అది $1 trillion టచ్ అవుతుంది. డెట్ డ్రివన్ జీడిపి వాళ్ళది. చైనా కూడా అదే, అప్పులతోటి డ్రైవ్ చేస్తున్నటువంటి ఎకానమీస్ 2 కూడా. ప్లస్ వీళ్ళ సోషల్ సెక్యూరిటీ అని, తర్వాత వీళ్ళ వోకిజము, ఇంటర్వెన్షనిజము, వేరే దేశాల్లో వీళ్ళు జోక్యం చేసుకోవడం ఇష్యూస్ కావచ్చు, లేదా పనికిమాలిన క్లైమేట్ క్రైసిస్ అని ఒకటి వాళ్ళని ఎత్తుని రుద్దుకొని కార్బన్ జీరో అని చెప్పేసి ఇలాంటి పనికిమాలిన పాలసీలు పెట్టుకుని వాళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ ఎకానమీని మొత్తం వాళ్ళు దెబ్బ కొట్టారు. ఎన్ని మల్టిపుల్ యాంగిల్స్ వాళ్ళు దెబ్బతిన్నారు. ఒకటి అప్పులు పెరిగిపోయినాయి. ఎందుకు? ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని చూసుకోవాలి. ప్లస్ వాళ్ళ ఎకానమీలో అమెరికన్ ఎకానమీ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సోషలిస్ట్ ఎకానమీ ఏది ఉంటే అమెరికన్ ఎకానమీ. అది రమారమి 60% మంది ఏదో విధమైన సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ లేని వాళ్ళు బతకలేరు. మిగిలిన వాళ్ళలో కూడా less than 5%, అక్కడ బిలియనర్స్ అందరూ కూడా less than 3 to 4% ఉంటారు అంతే. సో నిజంగా అమెరికన్ సక్సెస్ స్టోరీ, అమెరికన్ డ్రీమ్ అనేది చెప్తారో వీళ్ళు, అది టాప్ 5-10% తప్పితే మినహాయించి ఇంకెవరు లేరు. మిడిల్ క్లాస్లో ఒక 20-30% ఉంటారు, మిగతా అందరూ కూడా సోషల్ సెక్యూరిటీ ఆధారంగానే ఉంటారు వాళ్ళు. సో కాబట్టి ఆ ఎకానమీ అన్నది ఇట్ ఈస్ నాట్ అ సస్టైనబుల్ మోడల్ కాదు. సో వీళ్ళని మెయింటైన్ చేయడానికి అప్పులు తీసుకుంటారు. ప్లస్
వీళ్ళ యుద్ధం ఏదైతే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ వార్ అని పెట్టాడు ఆయన, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పెట్టాడో, ఆ యుద్ధం చేసి వాళ్ళ అప్పులు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే, అందుకనే నేను స్టాక్ మార్కెట్ గురించి చెప్పాను. నేను స్టాక్ మార్కెట్లో పెరుగుతున్నటువంటి ఈ కంపెనీల షేర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మిగతావన్నీ కొలాప్స్ అవుతున్నాయంటే కనుక ట్యాక్స్ పేయర్ పైసలన్నీ వీళ్ళకి వెళ్తున్నాయి. అమెరికన్ గవర్నమెంట్గా అప్పులు పెరుగుతున్నాయి, ఆ పైసలంతా కూడాను ఒక విధమైన రౌండ్ ట్రిప్పింగ్ అయిపోయి ఈ బడా కంపెనీలకు వెళ్తున్నాయి. లాకీడ్ మార్టిన్ తీసుకుందాం, బోయింగ్ తీసుకుందాం, ఇటువంటి కంపెనీస్, మనకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తీసుకుందాం, వీళ్లకు పాన్జీ స్కీమ్ మీద వెళ్తున్నాయి. వ్లాడిమిర్ జెలెన్స్కీ ఎవరు? అంతే కదా, అతను పాన్జీ స్కీమ్. ఈ వీళ్ళు అటు నుంచి మళ్ళీ వీళ్ళకి వస్తాయి. మహమ్మద్ యూనిస్ అదే పరిస్థితి. అసీం మునీర్ని అదే వాడుకున్నారు వాళ్ళు గత, అంటే అఫ్కోర్స్ అమెరికన్ పాకిస్తాన్ ఏ జనరల్ అయినా అదే చేశారు ఆఫ్ఘనిస్తాన్లో. మొన్న లాస్ట్ ఇయర్ మనం ఐ థింక్ గ్లోబల్ రౌండప్లో డిస్కస్ చేసాం మనం. $800 బిలియన్ వాళ్ళ పెంటగన్లో పైసలు ఎక్కడ ఖర్చు పెట్టాలో వాళ్ళు ఆడిట్కి చెప్పలేకపోయారు వాళ్ళు. అమెరికన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ $800 బిలియన్. 800 కూడా లేదు, $800 బిలియన్ కంటే తక్కువ ఉన్నటువంటి అమెరికన్ డిఫెన్స్, అంటే ఒక సంవత్సరంలో వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి డిఫెన్స్ది ఇన్ని సంవత్సరాలకు ఖర్చు పెడుతూ వస్తుంటే, ఆడిట్ జరిగితే, పెంటగన్ ఆడిట్ జరిగితే $800 బిలియన్ వర్త్ ఖర్చు ఎక్కడ పెట్టారో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? అది వాళ్ళ అప్పుల్లో యాడ్ అయినాయి కదా. మరి అవి అప్పుల్లో యాడ్ అయినాయి అంటే కనుక, అప్పుల్లో యాడ్ అయింది మరి దానికి ఎవరికో ఇచ్చి ఉండాలి కదా. మీరు అస్త్రాలు కొని ఉండాలి, లేదా ఏదో ఆర్మీకి పే చేసి ఉండాలి, లేదా ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పే చేసి, ఏదో దేశానికి పే చేసి ఉండాలి, ఏదో ఉండాలి కదా. $800 బిలియన్ వర్త్ ఆఫ్ ఆడిట్ బ్లాంక్స్ ఉన్నాయి. అంటే ఈ పాన్జీ స్కీమ్ నడుస్తున్నాయి అమెరికాలో. ఈరోజు అఫీషియల్గా $38 ట్రిలియన్ పైన పైచిలకు వాళ్ళ డెట్ అనేది ఇప్పుడు అనౌన్స్ చేశారు వాళ్ళు. $38 ట్రిలియన్. సో ఈవెన్ మోడెస్ట్గా ఒక 5% వాళ్ళ ఓన్ జీడిపి కంటే వాళ్ళు జీడిపీస్ ఓన్లీ $30 ట్రిలియన్ క్లెయిమ్ చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ 120-125% డెట్ జీడిపి రేషియో రివర్స్ అయిపోయింది. ప్లస్ ఈవెన్ 5% మోడెస్ట్గా ఇంట్రెస్ట్ వేసుకున్నా కానీ, 4 to 5% వేసుకున్నా కానీ, ఈ డిసెంబర్ జనవరికి అంతా $1 ట్రిలియన్ ఇంట్రెస్ట్ పేమెంట్ టచ్ అవుతుంది. అంటే ఆ దేశంలో వాళ్ళ ఆరోగ్యానికి కోసము, వాళ్ళ ఫెసిలిటీస్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, హెల్త్ కేర్ కోసము, మన చైల్డ్ కేర్ కానీ, లేకపోతే మనకు ఆహారం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం ఇచ్చేటువంటి పథకాలు కావచ్చు, ఇటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి వాళ్ళు ఖర్చు పెడుతున్న ఖర్చు అంతా కూడా ఇంట్రెస్ట్ పేమెంట్ కంటే తక్కువ. అంటే ఎంత ఫ్రాడ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ టాప్ 1%, 2% ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్ట్రా రిచ్ అయిపోతున్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మిగతా దేశం, మిగతా ఎకానమీ అంతా సర్వనాశనం అవుతుంది. ఇది వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం. నాకు తెలిసి దీని గురించి మన అట్లీస్ట్ తెలుగు మీడియంలో ఎక్కువ చర్చించరు దాన్ని. ఇది అర్థమైందంటే కనుక మిగతా వాళ్ళ పాలసీలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కరెక్ట్. సో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ ఒకప్పుడు తిట్టినవాడు, ఈరోజు పాకిస్తాన్ ఎందుకు మైత్రి పెట్టుకున్నాడు? ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్. కరెక్ట్. పాకిస్తాన్ ఒక పాన్సీ స్కీమ్లో భాగంగా వాళ్ళు ఉన్నారు కాబట్టే అమెరికాను వాడుకోగలుగుతున్నారు వాళ్ళు. సో చైనా వాళ్ళకి అంత ప్రెసెన్స్ ఉన్నా కానీ ఈరోజు అమెరికా మళ్ళీ ఎందుకు రెలవెంట్ అయిపోయింది పాకిస్తాన్లో. పర్ఫెక్ట్. కరెక్ట్. సో ఇవన్నీ కూడా ఈ అమెరికన్ సిస్టమ్, ఎకానమీ సిస్టమ్ని అర్థం చేసుకుంటే ఇదే పరిస్థితి. ప్లస్ ఈ యొక్క మోడల్ వాళ్ళు చేయడం వల్ల ఏమైందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం అయ్యేసరికి మనకు అది అన్సస్టైనబుల్ అయిపోతుంది. వాళ్ళ ప్రొడక్షన్ కానీ మొత్తం షిఫ్ట్ చేసేసారు, చైనాకి అక్కడ షిఫ్ట్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళ దేశంలో లేదు. మళ్ళీ చైనా మీద, భారతదేశం మీద కార్బన్ క్రెడిట్స్ అని, మనకు కార్బన్ న్యూట్రాలిటీ అని, జీరో కార్బన్ ఎమిషన్స్ అని, ఇట్లాంటి చెత్త మన మీద రుద్దుతారు. అండ్ మీ దేశంలో ఉంటే మీకు ఆ పొల్యూషన్ ఉండేది. చైనా మీద, భారతదేశం మీద, వియట్నాం మీద, వీళ్ళ మీద అందరి డంప్ చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్, దీని నుంచి వచ్చే ప్రొడక్షన్ వాళ్ళే ఎంజాయ్ చేస్తూ పొల్యూషన్, మీరు పొల్యూటర్స్, మీరు ప్రదూషణ ఇస్తున్నారని చెప్పి వీళ్ళని తిట్టడం. సో వాళ్ళు ఎంత హిపోక్రాటిక్ మోడల్లో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అమెరికా అన్న దేశం టాప్ 1-2% కోసం మాత్రమే ఉన్నది ఆ దేశము. ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ లాభాల కోసమే వాళ్ళ ఎకానమీ అంతా పనిచేస్తుంది. వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 35 రోజులైంది షట్ డౌన్ అయిపోయింది. జీతాలు లేవు వాళ్ళకి. అంటే సెంట్రల్ గవర్నమెంట్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుందాం, జీతాలు లేవు వాళ్ళకి. సైనికులకు జీతాలు ఇవ్వలేనట్టు పరిస్థితి. సూపర్ పవర్ వాళ్ళ సైనికులకి జీతాలు ఇవ్వలేనట్టు సూపర్ పవర్. కనీసం పాకిస్తాన్ అయినా మనం మెచ్చుకోవచ్చు, అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చుకుంటున్నారు. వాడి దేశంలో వాడికి వనరులు లేవు వాడికి.
IMF నుంచి లోన్ తెచ్చి జీతాలు ఇచ్చుకుంటున్నారు వాళ్ళకి. అప్పులతోనే జీతాలు ఇచ్చుకుంటున్నాడు. వీడికి అప్పులు కాదు, మొత్తం బంద్ అయిపోయింది వాళ్ళకి. అమెరికా సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం బంద్ అయిపోయింది. పరిస్థితి వాళ్ళది ఏంటి? దాని సూపర్ పవర్ ఎలా అంటారు వాళ్ళు? సో అది వాళ్ళ ఎకనామిక్ క్రైసిస్ అంత దారుణంగా ఉంది. అంటే 15-20 దేశాలు మినహాయిస్తే మిగతా ప్రపంచంలో ఉన్న 170-180 దేశాల జీడిపి కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పేమెంట్ ఒకటే ఉంటుంది వీళ్ళది, అమెరికన్. ఎంత క్రైసిస్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్స్లో చాలా పెరుగుతున్నాయి కాబట్టి చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. అదేంటంటే ఊబి లాంటిది అది. మనకు టైటానిక్ సినిమా చూసాం కదా, టైటానిక్ సినిమా కొలాప్స్ అయ్యే ముందర అది ఏమవుతుంది, సడన్గా పైకి లేస్తుంది. అది కొలాప్స్ అవ్వకుండా పైకి లేస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్ కూడా లేస్తుంది. సో మేజర్ క్రాష్ రాబోతుంది. అవును, అది అసలు. సో అందుకనే వాళ్ళ స్ట్రెస్ ఇంత అంతా కాదు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటువంటి పిచ్చి పనులన్నీ చేసేసరికి అది స్ట్రెస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. బై నవంబర్ డిసెంబర్కి ఏం పెద్ద టెన్షన్ ఉండదు. ఎందుకంటే నవంబర్ డిసెంబర్ వాళ్ళకి ఫెస్టివ్ సీజన్, క్రిస్మస్ ఇవన్నీ వస్తాయి, వాళ్ళకి న్యూ ఇయర్ ఇవన్నీ వస్తాయి. దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది. ప్రజలు కొనడం మొదలు పెడతారు. ఎందుకంటే అదే సంవత్సరంలో మ్యాక్సిమం కొనుగోళ్ళు అప్పుడే జరుగుతాయి. దానికి కావాల్సినటువంటి ఇష్యూస్ అన్ని కొద్దిగా రిసెషన్ ఉన్నా కానీ మేనేజ్ చేసేస్తారు. జనవరి నుంచి పరిస్థితి ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ వచ్చేసరికి విపరీతమైనటువంటి హెడ్విండ్స్ మనం అమెరికన్ ఎకానమీలో చూడబోతున్నాం. మీరు నాకు తెలిసి 2 సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తున్నారు. 2 ఇయర్స్లో నిజంగా మీరు అంటున్నట్టుగానే జరుగుతోంది. విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ తీసుకున్నటువంటి స్టాండ్, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బట్టి చూస్తే కూడా వైట్ సుప్రిమసీ లేదంటే ఆ హెజిమనీ ధోరణి, ఒక ఆధిపత్యపు ధోరణి అమెరికన్ సగటు పాతకాలపు ఆ మాగా ఓటర్ బేస్కు ఉన్నటువంటి ఆ హెజిమనీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న దాంట్లో ఉండేటువంటి ఒక గర్వము, ఒక అహంకార ధోరణి, దాంతోటే నడిపిస్తున్నాడు ఇప్పుడు. అంతే కదా? అంటే ఇంకా పాస్ట్లోనే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు అమెరికా బెదిరింపులకు బెదిరేటువంటి పరిస్థితులు తగ్గిపోయినాయి ప్రపంచవ్యాప్తంగా. అండ్ చాలామంది డీకోడ్ చేసేసారు అమెరికా ఏంటి అనేది. అమెరికా చేసిన రీసెంట్గా ఒక దశకంలో వాళ్ళు చేసిన సింగిల్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, చాలా అన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే, రష్యా యుక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టినప్పుడు రష్యా ఫారెక్స్ రిజర్వ్స్, రష్యా డాలర్ రిజర్వ్స్ని వీళ్ళు ఫ్రీజ్ చేయడం. సో అందరూ భయపడిపోయారు. అంటే ఇప్పుడు రష్యాతో చేయగలిగితే ఇంకేమైనా చేయొచ్చు, ఎవరికైనా చేస్తారు. అందుకనే బంగారం ధరలు ఇంత పెరుగుతున్నాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆల్టర్నేట్ లేదు వీళ్ళకు. డాలర్ నుంచి, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్, అమెరికన్ స్టాక్స్ నుంచి, అమెరికన్ ఏమంటారంటే వాళ్ళ డెట్ స్క్రిప్ట్స్ నుంచి బయటికి రావాలంటే ఆల్టర్నేట్ లేదు. అందుకని బంగారం మీద ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సో యాక్చువల్లీ బంగారం గురించి సార్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. మన రాజుగారితో చేసినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ఈ బంగారం ధరల పెరుగుదల, ఎట్లా మార్కెట్స్ ఎలా ఒడిదుడుకులకు గురవుతున్నాయి, అండ్ బంగారం ఎంత వేరుకు వెళ్ళొచ్చు, ఏం జరగవచ్చు అనేది చెప్పారు క్లియర్గా. ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సార్. సో ఒక 2 మాటలు మీరు చెప్పండి. నిజంగానే బంగారం ఇప్పుడు అవసరం కూడా, చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మీరు అన్న దాంట్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అది ఎలాబొరేట్ చేస్తారా? అంటే రమారమి సంవత్సరంలో డబుల్ అయింది బంగారం ధర. అవును. అంతకంటే ముందర ఒక 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పట్టేది డబుల్ అవ్వడానికి. 1 సంవత్సరంలో డబుల్ అయింది. ఎందుకు అంటే దీనికి ముఖ్య కారణం, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డాలర్ మీద, అమెరికా మీద నమ్మకం తగ్గడం. సో డొనాల్డ్ ట్రంప్ చేసిన దాని తర్వాత, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత గణనీయంగా మార్పులు వచ్చినాయి. మనకు లాస్ట్ నవంబర్ డిసెంబర్లో 80-90 వేలు ఉండింది. ఇప్పుడేమో 130,000కి వచ్చింది. అది కూడా దీపావళి కొనుగోళ్ళ తర్వాత కొద్దిగా కరెక్ట్ అయింది, మనకి చాలా కొద్దిగా కరెక్ట్ అయింది. ఈ షీ జిన్పింగ్ డొనాల్డ్ ట్రంప్ మీటింగ్ అయిన తర్వాత రమారమి 1.2% మళ్ళీ పెరిగింది బంగారం. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పినా స్టేట్మెంట్లు మార్కెట్ అర్థం చేసుకుంటుంది. సత్యాసత్యాలు మార్కెట్ తెలుస్తాయి. అర్థమైపోయింది ఇదేం సక్సెస్ అవ్వలేదు, వీళ్ళిద్దరు ఊరికే మాట చెప్పుకుంటున్నారు అంతేగాని ఇది ఆఫ్టర్ ఫ్లాప్ అయింది వీళ్ళిద్దరు మీటింగ్ అని అర్థమైంది. అందుకని మళ్ళీ బంగారు ధర పెరిగింది. సో బంగారం అన్నది 5-10 వేల సంవత్సరాలుగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీ డాలర్లు, మీ ఫెడ్ ఏజెన్సీ ఇస్తున్నటువంటి బాండ్లు, దేని మీద నమ్మకం లేదు. అందరూ బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దేశాలు కొంటున్నాయి బంగారం. మనము మోదీ గారు వచ్చిన తర్వాత డబుల్ చేసాం. ఓకే. మనకున్నటువంటి గోల్డ్ని డబుల్ చేసాం. 2 గతంలో మనకున్నటువంటి బంగారం నిల్వలు ఏవైతే మనకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాలెట్స్లో మనం పెట్టామో, వాళ్ళ లాకర్స్లో పెట్టామో, క్రమేపీ భారతదేశం తెచ్చుకుంటున్నాం. గత సంవత్సరం 200 టన్నులు వెనక్కి తెచ్చుకున్నాం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 65 టన్నుల బంగారం వెనక్కి తెచ్చుకున్నాం మనం. సో అంటే ఒకటేసారి తెచ్చుకుంటే మళ్ళీ దాని ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, మన దగ్గర పెట్టుకోవడానికి మన దగ్గర అంత స్పేస్ కూడా లేదు, సెక్యూరిటీ లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి ఫస్ట్ చేశారు.
అవి చేసి క్రమేపీ తెచ్చుకుంటున్నాం. ఒక్కటేసారి మీరు అటాక్ చేస్తే కనుక వాళ్ళకు డౌట్ వస్తుంది, మీ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. మెల్లిమెల్లిగా తెచ్చేసుకుంటున్నాం. మనం బంగారు పెంచుకుంటున్నాము, ఓవరాల్ గోల్డ్ పోర్ట్ఫోలియో పెంచుకుంటున్నాము. సెకండ్, బయట ఉన్నటువంటి గోల్డ్ బంగారం తెచ్చుకుంటున్నాం. మనం డాలర్లో ఉన్నటువంటి మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. మోదీ గారు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 75-80% ఉండింది. ఈరోజు 50%, 45-50% వచ్చింది. ఓకే, కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేము. ఈరోజు డాలర్ని రీప్లేస్ చేయాలంటే ఇంకో దశకం పట్టచ్చు, మనకు తెలియదు. రీప్లేస్ చేయలేము, కానీ ఆ తగ్గించుకోవడం మొదలుపెట్టాం మనం. ప్రత్యామ్నాయాలు చూసుకుంటాను అందరూ. ఈ యొక్క సింగిల్ యాక్షన్ వల్ల రష్యాని ఈ డాలర్ సిస్టమ్ నుంచి బయట తీసేయడం వల్ల ఈరోజు అమెరికన్ ట్రెజరీ బాండ్స్ యొక్క దాని గౌరవము, దాని మీద నమ్మకం తగ్గడం మొదలుపెట్టింది. అది సింగులర్ డేంజర్ అది అమెరికాకి. ఏదైనా పర్వాలేదు, వాళ్ళు అప్పులు ఏంటంటే వాళ్ళు భయపడేవాళ్ళే కాదు అప్పులు తీసుకోవడానికి. అందుకనే $38 ట్రిలియన్ వచ్చారు. అవసరం వస్తే ఒక $5 ట్రిలియన్ బాండ్స్ రిలీజ్ చేస్తారు, ప్రపంచంలో అందరూ కొనేసుకుంటారు. అంటే మనం వాళ్ళకి అప్పులు ఇస్తున్నాం, ఆ బాండ్కి 5 years 6 years బాండ్స్కి వాడికి కొనేసుకుంటాం, వాడికి అప్పు వచ్చేస్తుంది. దాంతో వాడు ఏదో వాడి పని వాడు చేసుకుంటాడు, యుక్రెయిన్ యుద్ధం చేస్తాడు, ఇంకెక్కడ ఏదో చేస్తాడు. ఇప్పుడు ఆ ట్రెజరీ బాండ్స్ మీద స్ట్రెస్ వచ్చింది, ట్రెజరీ ఈల్డ్స్ పడిపోయినాయి, ట్రెజరీ కొనేటువంటి పరిస్థితి పడిపోయింది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం, 1000 ఏదో లెట్స్ సే $1 billion ఆర్ $100 billion వర్త్ ఆఫ్ బాండ్స్ ఇష్యూ చేసింది అమెరికన్ ప్రభుత్వం. దీంట్లో సబ్స్క్రిప్షన్ 50-60 బిలియన్ వచ్చింది అనుకుందాం. మిగతా 30-40 బిలియన్ డాలర్ సబ్స్క్రిప్షన్ అవ్వకపోతే ఏమవుతుంది? అది క్వాంటిటేటివ్ ఈజింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. వాళ్ళే ఆ ప్రభుత్వమే అప్పు పుట్టించినట్టు చూపించి అప్పు కొన్నట్టు చూపిస్తారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఎవడు కొనలేదు ఆ బాండ్స్, కానీ వీళ్ళే దానికి క్వాంటిటేటివ్ ఈజింగ్ అన్నటువంటి ప్రాసెస్లో వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళని ఈ అప్పులు కొనుక్కోమంటారు. అప్పులే లేవు, ఏమీ లేదు, వాళ్ళ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటుంది. అంటే నా రైట్ హ్యాండ్ పాకెట్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ పాకెట్లో పెట్టుకుంటున్నాను నేను. హౌ ఇస్ ఇట్ సస్టైనబుల్? కరెక్ట్. దాని నమ్మకం పోతుంది. అందుకని ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడులో డీడాలరైజేషన్ అవ్వడం అనేది కొంచెం కష్టం, కానీ క్రమేపీ ఇవన్నీ కూడాను ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అవన్నీ లోకల్ కరెన్సీస్లో చేయడము, తర్వాత మనకు టెక్నాలజీ పరంగా మనకు స్విఫ్ట్ని తీసేశారు కాబట్టి ఇతరత్ర ప్రత్యామ్నాయాలు తీసుకురావడము, రెండు దేశాల మధ్యలో వాళ్ళ కరెన్సీ స్వాప్లో వాళ్ళు ట్రేడ్ చేసుకోవడము, ఇటువంటివన్నీ ప్రత్యామ్నాయాలు చూసుకుంటాను మెల్లిమెల్లిగా. యుక్రెయిన్ యుద్ధం కంటే ముందర ఉన్నటువంటి రూబుల్ ధర ఇప్పుడు స్ట్రెంథెన్ అయింది. ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ రూబుల్ స్ట్రెంత్ ఇంకా విపరీతంగా ఉంది. డాలర్ విలువ పడిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 12% పడిపోయింది అది. ఓకే. సో అమెరికన్ అంటే నేను ఇన్ని పాయింట్స్ చెప్పాను. ఇవన్నీ మనం ఒక పూసగా కూర్చొని చూసామంటే అమెరికన్ ఎకానమీ ఎంత స్ట్రెస్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఏదో మభ్యపెట్టి చాలా అద్భుతంగా ఉంది అని చూపించేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. అది ఎస్పెషల్లీ ఆఫ్టర్ డిసెంబర్. అందుకే నేను చెప్తున్నాను, నవంబర్ డిసెంబర్కి మనకు అంతగా తెలియకపోవచ్చు. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ క్వార్టరు, ఏప్రిల్ మే జూన్ క్వార్టర్, నెక్స్ట్ 2 quarters 2026లో ఉన్న 2 quarters అమెరికా చాలా చాలా పెద్ద ఇష్యూస్లో వెళ్ళబోతుంది. ఓకే ఓకే. సో ఈ వీడియోని సేవ్ చేస్తాం సార్ మేము. సో నెక్స్ట్ అంశంలోకి వెళదాము. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ తన అహంకార ధోరణిని, లేకపోతే తనకున్నటువంటి దాని ఏమంటారు మ్యావరిక్ నేచర్, దాంతో ఒక రకంగా ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కెనడాకి సంబంధించి కెనడాకి మళ్ళీ ఇప్పుడు ఒక 10% టారిఫ్స్ని పెంచాడు. నిజానికి ఏదో పెద్ద విషయం మీద మాట్లాడుతున్నాడంటే కాదు, ఒక వీడియో ఈ 10% టారిఫ్ని పెంచడానికి కారణమైంది. ఒక యాడ్ సంథింగ్ కెనడాలో డొనాల్డ్ రీగన్ని కోట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటల్ని పెడుతూ నిజానికి టారిఫ్స్ గురించి డొనాల్డ్ రీగన్ నెగటివ్గా మాట్లాడిన విషయాల్ని ప్రచారంలోకి తీసుకొచ్చాడు కార్నీ, ఎవరైతే కెనడా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు. సో దాంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఆయన దెబ్బతిని ఇప్పుడు టారిఫ్లు పెంచుతున్న పరిస్థితి. ఒక దేశం పైన అహంకార ధోరణితోటి, లేకపోతే తన ఈగోని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం అనేది గతంలో ఎప్పుడైనా ఉండిందా, లేదా ఇప్పుడు మొదటిసారి కనబడుతోందా? వాటి అంటే ఈ కెనడా విషయంలో అది కూడా అంటే జనరల్గా ఏంటంటే ఈ పవర్ఫుల్ దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ అహంకారము, వాళ్ళ సోకాల్డ్ ఏమంటారంటే వాళ్ళ సూపర్ మేసిజం, ఆ భావజాలాలు ఏముంటాయో అవి రిఫ్లెక్ట్ అవుతాయి మనకి వాళ్ళ వ్యవహార శైలిలో. డొనాల్డ్ ట్రంప్ దాంట్లో ఎక్స్ట్రీమ్ పరాకాష్ఠకు చెందినటువంటి వ్యక్తి, అందుకని ఇతను అలాగే ప్రవర్తిస్తాడు. రొనాల్డ్ రీగన్ అంటే కనుక డొనాల్డ్ ట్రంప్కి చాలా పెద్ద గౌరవం. రొనాల్డ్ రీగన్ని కించపరిచారు వీళ్ళు, అతను చెప్పని స్టేట్మెంటు వీళ్ళు ఫేక్ న్యూస్ చలాయించారు వీళ్ళు.
అని చెప్పేసి మీ మీద అడిషనల్ 10% వేస్తున్నాను కెనడాని బెదిరించాడు. బెదిరించడం కాదు, వేసాడు, 10% వేసాడు. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడేవాళ్ళు, అమెరికాలో మనకు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఎవడైనా ఎన్ని బూతులైనా తిట్టచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, అంతటి ఫ్రీడమ్ ఉంది మా దేశంలో అని చెప్తున్న వాళ్ళు, వాళ్ళ దేశంలో వాళ్ళ ఫ్రీడమ్ అది. మీ దేశంలో ఏం చేయట్లేదు కదా, వాళ్ళ దేశంలో ఎవరైనా తిట్టుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కదా. ఆ దేశంలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావు? నీకు వ్యతిరేకంగా నీ దేశంలో వాళ్ళు ఏమైనా క్యాంపెయిన్ రన్ చేస్తుంటే అది వేరే విషయం. వాళ్ళ దేశంలో వాళ్ళ స్పోర్ట్స్ జరుగుతుంటే మధ్యలో కమర్షియల్స్లో అడ్వర్టైజ్మెంట్స్లో వాళ్ళు వేసుకున్నారు, ఒక వీడియో వేశారు, వాళ్ళ ఇష్టం అది. ఇటువంటి ప్రతి దేశం ఏదో ఫేక్ న్యూస్ చలాయిస్తూనే ఉంటుంది కదా. మనకు వ్యతిరేకంగా మనము ఖలిస్తానీ టెర్రరిస్ట్ని అమెరికాలో చంపేస్తున్నామని చెప్పేసి ఎంత నేరేటివ్స్ మనకు వ్యతిరేకంగా కెనడాను అమెరికా ఇద్దరు చేశారు. మనం కూడా మీరు ఆ టారిఫ్లు వేసినందుకు, అది చేసినందుకు మీ మీద హార్లీ డేవిడ్సన్ మీద ఇంకో 100% వేస్తాం మనం కూడా అనొచ్చు కదా. ఏమైనా అర్థం ఉందా? కెనడా ఒక స్వతంత్ర దేశం, వాళ్ళ దేశంలో వాళ్ళు ఎలా ఎటువంటి నేరేటివ్ తీసుకెళ్లాలో వాళ్ళ ఇష్టం. అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నిటి మీద మీరు ఇలాంటి టారిఫ్లు వేస్తున్నారా? వేయట్లేదే. మీకు అవసరాలు బట్టి ఎవరి దగ్గర ఏం కొనుక్కోవాలో కొనుక్కుంటున్నారా లేదా? మీరు సడన్గా జోలానీ అన్నటువంటి వాడు మొన్నటి వరకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడిని ఎత్తిన బౌంటీ పెట్టి వాడిని అరెస్ట్ చేసి వాడు చంపి మాకు పట్టిస్తే కానీ $1 మిలియన్ ఇస్తామని చెప్పినటువంటి దేశం సడన్గా ఈజ్ అ గ్రేట్ గాయ్, వెరీ ఎనర్జెటిక్ గాయ్. అంటే మీ అవసరాలు వచ్చేసరికి మీరు ఏమైనా చేస్తారు. ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసరికి తన వ్యక్తిగతమైనటువంటి అహంకారం దెబ్బతింటే ఏమైనా చేయగలడు. ఇప్పుడు కెనడా మీద 10% వేశాడు, గతంలో బ్రెజిల్ మీద 25% టారిఫ్ వేశాడు. ఎందుకు? అడిషనల్ 25%. మనలాగే ఈరోజు ప్రపంచంలో రెండే దేశాలు, బ్రెజిల్, భారతదేశం, రెండే 50% టారిఫ్లో ఉన్నాం మనం. బ్రెజిల్ మీద 25% ఎందుకు వేశాడు? జై బోల్సనారోని రిలీజ్ చేయాలి అని. లూలా డి సిల్వా వచ్చేసి లెఫ్టిస్టు, జై బోల్సనారో వచ్చి రైటిస్టు, నావాడు, కాబట్టి అతన్ని రిలీజ్ చేయాలి నువ్వు అని చెప్పి వాళ్ళ మీద అడిషనల్ 25% టారిఫ్. అది ఆ దేశంలో చట్టాలు ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు నిర్ణయిస్తారు. లూలా డి సిల్వా నిర్ణయించాడు, అది కేసులు పెడుతుంది ప్రభుత్వం, బట్ అది నిర్ణయించేది కోర్టులు కదా. అంటే అక్కడ డెమోక్రసీ ఉంది, ఆ డెమోక్రసీని నువ్వు గౌరవించు. నువ్వు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కాబట్టి వాళ్ళు వదిలేయాలి ఆయన్ని. ఏమర్థం ఉంది అది? అలాగే మనకు జావియర్ మిలీ, అర్జెంటీనా ఉన్నటువంటి అతను, అమెరికాకు అర్జెంటీనాకి మధ్యలో ట్రేడ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, చాలా కొంచెం ఉంది, కానీ $బిలియన్స్ అతనికి సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకు? అతను నా మిత్రుడు కాబట్టి. అంటే ఒక ఎకనామిక్ సెన్స్ లేదు, ఒక ప్రపోర్షన్ లేదు, ఒక డిప్లొమాటిక్ నైసిటీస్ మర్యాద లేదు. తనకు ఎవరు నచ్చితే వాళ్ళని సపోర్ట్ చేస్తాడు, తను ఎవరు నచ్చకపోతే వాళ్ళ మీద ఏమైనా చేస్తాడు. అది కూడా ఏంటి, ఈరోజు పొద్దున్న నచ్చిన వాడు రాత్రికి నచ్చకపోవచ్చు. కరెక్ట్. అదే మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ పొద్దున్న లేస్తే ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆయనకు తెలియదు అని చెప్పి మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఇచ్చాడు. సో అందుకని అటువంటి పరిస్థితి ఈరోజు కెనడా మీద 10% అది హాస్యాస్పదం నిజంగా. వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో నీకెందుకు అనవసరం నీకు అది. నీ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా క్యాంపెయిన్ చేస్తుంటే నువ్వేమైనా అన్నావంటే అర్థం ఉంది. వాళ్ళ దేశంలో ఏమన్నా రాసుకుంటారు, మేమ్స్ ఎన్నో మేమ్స్ వస్తుంటాయి, క్యారికేచర్స్ వస్తుంటాయి, వ్యతిరేకంగా చాలా నడుస్తుంటుంది. ఎందుకు? వైట్ హౌస్ ముందరే నిలబడి బండబూతులు తిట్టేవాళ్ళు ఎంతమంది లేరు? డెమోక్రసీ అంటే అనేదే కదా. అంటే నువ్వు డెమోక్రాట్ కాదు అని తెలుస్తుంది. నేను మీ మైసెల్ఫ్, నా తర్వాత ఇంకేమైనా నేనేది చెప్తే అదే రూల్, అదే డెమోక్రసీ కూడా. అది ఆ లెవెల్లో ఉన్నాడు మనిషి. గుడ్ లక్. రైట్, గుడ్ లక్. ఎస్ సార్. నెక్స్ట్ అంశము, యుఎస్ ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ని మళ్ళీ మొదలు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. అండ్ ఇది కూడా కరెక్ట్గా షీ జిన్పింగ్ని కలవడానికి వెళుతున్న, సౌత్ కొరియాకి వెళుతున్న టైంలోనే ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా హ్యాండిల్లో దీన్ని షేర్ చేశాడు. సో మళ్ళీ మేము ఇమీడియట్లీ రెజ్యూమ్ టెస్టింగ్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ వెపన్స్, ఇది చెప్తున్నమాట. ఎందుకని మళ్ళీ అణ్వస్త్రాలని మళ్ళీ సముపార్జించుకునే ఒక ప్రయత్నము, టెస్ట్ చేసే ప్రయత్నము మళ్ళీ చేస్తోంది. ఎక్కడో ఒక చోట ఒక చిన్న శంక, అనుమానం ఏదో ఉందా? మిగతా దేశాలన్నీ బాగా అడ్వాన్స్ అయిపోతున్నాయి, మనం ఎక్కడో వెనకాల ఉన్నామనేది. అంటే మనము డిఫెన్స్ రౌండప్లో మనం డిస్కస్ చేసాం. రష్యా ఒక అత్యాధునికమైనటువంటి న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ వాళ్ళు ఆవిష్కరించారు. అవును. సో న్యూక్లియర్ విషయానికి సంబంధించి అమెరికాకు రష్యాకు మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియర్ టెస్ట్ చేసుకోకూడదు, మనం కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి రష్యా వైదొలిగింది. నువ్వు నా కస్టమర్లు అయినట్టే ఇండియా ఇటువంటి దేశాల మీద అంతా నువ్వేమో టారిఫ్లు వేసుకుంటూ వెళ్తావు, నా ఎనర్జీ నేను ఎక్కడెక్కడ అమ్ముతున్నానో వాటి అన్నిటి మీద నువ్వు ఆంక్షలు విధిస్తున్నావు, తర్వాత నా శత్రువు అయినటువంటి యుక్రెయిన్కి నువ్వు అస్త్రాలు సప్లై చేస్తున్నావు,
కాబట్టి నీతో నా గతంలో ఉన్నటువంటి ప్లస్ నన్ను డాలర్ నుంచి బయటకు తీసేసావు, కాబట్టి నా గతంలో మనకి ఇద్దరి మధ్య న్యూక్లియర్ అంశాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఏమి ఉన్నాయో నేను పాటించవలసిన అవసరం నాకు లేదు, నేను వెళ్ళిపోతున్నాను. రష్యా వెళ్ళిపోయింది. ఓకే, రష్యా బయటికి వెళ్ళిపోయి కొత్త ఆవిష్కరణ తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇంత అద్భుతమైనటువంటి మిసైల్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ దాని గురించి మనం డీటెయిల్డ్గా డిఫెన్స్ రౌండప్లో జస్ట్ 2 రోజుల క్రితం మనం చర్చించాం దాని మీద. సో ఇటువంటి అంటే సడన్గా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి రష్యా ఎక్స్పెరిమెంట్స్ చేస్తోంది, అది దాన్ని రీసెర్చ్ చేస్తోంది, ముందుకు వెళ్ళిపోతుంది. అది అమెరికాలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కడో రష్యా కంటే వెనకబడిపోతున్నాం అని ఒక భయం పట్టుకుంది వాళ్ళకి. అలాగే చైనా కూడా అంతే. చైనా కూడా అగ్రెసివ్గా వాళ్ళ ఆర్సనల్ పెంచుకుంటున్నారు. రమారమి ఇప్పుడు 180 మిసైల్స్ న్యూక్లియర్ వారెడ్స్ ఉన్నాయి చైనా దగ్గర అని ఒక అనుమానం మనకి. సో 180 మన భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ చైనాకు వచ్చేసరికి రమారమి 500-600 దాకా వెళ్ళిపోయాయని చెప్పేసి వాళ్ళ అనుమానం. ఓకే, సో ఈ పరిస్థితులలో అమెరికా ఈ రేస్ నుంచి అక్కడ వెనక పడిపోతున్నాం అన్న భయం వాళ్ళకి పట్టుకుంది. రష్యా ఎనీవే అగ్రిమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి మనం అర్జెంటుగా చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి వీళ్ళు కనుక రష్యా చైనా యొక్క కాంపిటీషన్ని తట్టుకోగలరా వీళ్ళు, లేదంటే మరి ఏ దిశగా వెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఇది ఇట్స్ అ వెరీ గ్రే ఏరియా. అమెరికా న్యూక్లియర్ టెస్టింగ్ అంటూ మొదలు పెడితే ఇంకా మిగతా దేశాలు కూడా పైకి వస్తాయి. ఇప్పుడు ఇరాన్ ఎందుకు ఎవరు ఆపగలరు? అంటే మీకు ఏ అధికారంతో మీరు టెస్ట్ చేస్తున్నారో నాకు అదే అధికారం ఉంది. నాకు ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, నా ఇష్టం. నా ఇండిపెండెంట్ కంట్రీ నేను ఎవరో పెట్టుకుంటాను. సౌదీ అరేబియా రేపు అనొచ్చు, నాకు కూడా కావాలి న్యూక్లియర్ వెపన్ అనొచ్చు. నేను పాకిస్తాన్ దగ్గర నుంచి కొనుక్కుంటాను నేను టెక్నాలజీ, లేదా చైనా దగ్గర నుంచి కొనుక్కుంటాను నేను. సో ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అనేది రేపు ఎవరో ఆపలేరు. ప్రపంచంలో మేజర్ రష్యా, అమెరికా వీళ్ళిద్దరు కూడాను మళ్ళీ న్యూక్లియర్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటూ, న్యూక్లియర్ వెపన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పెంచుకుంటూ వాళ్ళు వెళ్ళి దాని మీద రీసెర్చ్లు చేసి టెస్టింగ్లు చేసి ఇవన్నీ మొదలు పెట్టారంటే ఇంకా చాలా దేశాలు టెస్ట్ చేస్తాయి. నార్త్ కొరియా ఫస్ట్ అనౌన్స్ చేసేస్తుంది ఆమె న్యూక్లియర్ కంట్రీ అని అనౌన్స్ చేస్తుంది. ఈరోజు దాకా అనౌన్స్ చేయలేదు. వాళ్ళ కేపబిలిటీ ఉందని తెలుసు, వాళ్ళ దగ్గర కూడా కొన్ని అస్త్రాలు ఉన్నాయి, 10-20 ఉండొచ్చు అని అనుకుంటున్నారు అందరూ, కానీ రేపు ఆఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఇరాన్ ఏ రోజైతే మేము న్యూక్లియర్ పవర్ అని అనౌన్స్ చేస్తారో మరుసటి రోజు సౌదీ అరేబియాకి వచ్చి తీరాలి, విత్ అమెరికా ఆర్ వితౌట్ అమెరికా. కరెక్ట్. ఎందుకంటే సున్నీషియా ఇష్యూ అది, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఆ పోరు ఉంది వాళ్ళకి. వీళ్ళు తప్పకుండా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఇజ్రాయెల్లోనూ అమెరికా వెళ్ళి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని కొట్టొచ్చారు. రేపు సౌదీ అరేబియా ఫెసిలిటీ కొట్టరని ఏమైనా గ్యారెంటీ ఉందా? అందుకని సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి ప్యాక్ట్ పెట్టుకుంది. సో ఈ గేమ్స్ మనం చూడొచ్చు. దానివల్ల ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి ఈ ఏదైతే న్యూక్లియర్ టెస్టింగ్ అనౌన్స్ చేశాడో దీని రిపర్కషన్స్ ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్గానే ఉండబోతున్నాయి, పాజిటివ్గా అయితే ఉండవు. కానీ అమెరికా కూడా పెద్ద ఆప్షన్స్ లేవు అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే రష్యా ఎప్పుడైతే మళ్ళీ టెస్టులు చేసి కొత్త వెపన్స్ తీసుకొస్తున్నారో అమెరికా మీద స్ట్రెస్ ఉంది, ఆ ప్రెషర్ ఉంది, కాబట్టి మళ్ళీ అమెరికా కూడా రెస్పాండ్ చేసింది. ఎస్ సార్. సార్, ఇక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి చర్చలు విఫలమయ్యాయి. టర్కీ ఇస్తాంబుల్లో జరిగినటువంటి చర్చలు. సో దాని గురించి మనం మాట్లాడదాం. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇది భారత్ ఏజెంట్గా ఇది ఆఫ్ఘనిస్తాన్ బిహేవ్ చేస్తుందనే ఒక నేరేటివ్ని అయితే చాలా స్పష్టంగా వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. నిజానికి పాకిస్తానీ నెగోషియేటర్స్ ఎవరైతే మధ్యవర్తులు దానికి సంబంధించి చర్చల్లో పాల్గొంటున్న వాళ్ళు ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళ వల్లనే ఈ చర్చలు విఫలమయ్యాయని కూడా మీడియేటర్స్ చెప్తున్న పరిస్థితి. టర్కీ కానీ ఖతారీ మీడియేటర్స్ కానీ దీంట్లో పాల్గొన్నారని. సో ఎందుకు పాకిస్తాన్ చర్చలు విఫలం కావాలని కోరుకుందా? అసలు ఈ చర్చల్లో జరిగిందేంటి? ఆఫ్ఘనిస్తాన్ అడుగుతుందేంటి? ఆఫ్ఘనిస్తాన్ చాలా సింపుల్. మమ్మల్ని మా పాటికి వదిలేయండి, మా దగ్గర ఇంటర్ఫియర్ అవ్వకండి, మీరు డ్రోన్లు ఇవన్నీ మా దేశం మీద ప్రయోగించడం మానేయండి, మా ఎయిర్ స్పేస్ని టచ్ చేయకండి మీరు, రైట్? మాకు కంప్లీట్గా వదిలేయండి, మాకు యాక్సెస్ కావాలి. ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అది, భారతదేశానికి వెళ్ళడానికి దానికి మాకు యాక్సెస్ ఇవ్వండి. ఇటువంటివి అడుగుతున్నారు వాళ్ళు. పాకిస్తాన్ ఏమంటుందంటే, పాకిస్తాన్ డిమాండ్ నెంబర్ 1 డిమాండ్ ఏంటి? మీరు టీటీపీని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. టీటీపీ చీఫ్ మహసూద్ అని ఉన్నాడు, అతను మీ దగ్గర ఉన్నాడు, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటున్నారు. తాలిబాన్ ఏమంటుంది? అతను మీ దగ్గరే ఉన్నాడు, కేపీకేలోనే ఉన్నాడు, అతను మీ అంతర్గతమైన విషయాలు మమ్మల్ని జోక్యం చేసుకోకండి అంటున్నారు. మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే ఏంటంటే టీటీపీ, ఆఫ్ఘన్ తాలిబాన్ రెండు డిఫరెంట్. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అన్నది దాంట్లో పనిచేసేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తానీ పాస్పోర్ట్ ఉన్నట్టు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఇటు సైడు ఆఫ్ఘన్ తాలిబాన్ ఉన్నవాళ్ళు, వాళ్ళు తాలిబానే, వీళ్ళు తాలిబానే, వీళ్ళు ఆఫ్ఘాన్స్.
సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా తర్వాత మనకు అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పోరాటం చేశారు. సో వాళ్ళలో ఆ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి ఆ బాంధవ్యం ఉంది. అది ఆఫ్ఘన్లో ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని ఆల్మోస్ట్ పష్తూన్, అందరూ పష్తూన్స్. అంటే పాస్పోర్ట్లు డిఫరెంట్, బట్ అందరూ పష్తూన్సే. ప్లస్ కలిసి యుద్ధం చేశారు. కాబట్టి ఈవెన్ టీటీపీ కూడా ఏముంటుందంటే అఖుండ్జాయే మాకు ఎమీర్ అని వాళ్ళు ఒప్పుకుంటారు. అఖుండ్జాయ్ అంటే ఆఫ్ఘన్ తాలిబాన్ యొక్క చీఫ్, అతనే మాకు కూడా ఎమీర్ అని వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. సో సైద్ధాంతికంగా వీళ్ళిద్దరిలో ఇస్లాంకి సంబంధించినట్టు విభేదాలు ఎక్కువ లేవు. కానీ వీళ్ళు పాకిస్తాన్లో యుద్ధం చేస్తున్నారు, వాళ్ళేమో పాకిస్తాన్కి సంబంధం లేకుండా ఆఫ్ఘన్ తాలిబాన్ ఉంది, వాళ్ళు పాకిస్తాన్కి మాకు సంబంధం లేదన్నటువంటి అభిప్రాయం వాళ్ళకి. సో కాబట్టి ఈ యొక్క కామనాలిటీని ఆఫ్ఘన్ తాలిబాన్ పణంగా పెట్టడానికి సిద్ధంగా లేదు. పాకిస్తాన్ ఏముంటుంది, వాళ్ళని సరెండర్ చేయండి మాకు ఇచ్చేయండి అంటుంది. ఆఫ్ఘనిస్తాన్ అంటే వాళ్ళు ఉన్నదే మీ ప్రాంతంలో ఉన్నారు, మా దగ్గర లేరు ఎవరు. వీళ్ళందరూ ఎందుకంటే 100 కిలోమీటర్ల లోపల ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మర్దాన్లో జరుగుతోంది, పెషావర్లో జరుగుతోంది, ఇంకెక్కడో జరుగుతోంది మనకు. తర్వాత బలూచిస్తాన్లో కొట్టాలో వెళ్ళి కొట్టొచ్చారు. ఇవన్నీ మీ దేశం లోపల జరుగుతున్నాయి కదా. పాకిస్తాన్ ఏమంటుందంటే మీ దగ్గర మా దగ్గర అటాక్ చేసి మీ దగ్గర తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అంటుంది పాకిస్తాన్. వాళ్ళు అంటున్నారు వీళ్ళందరూ మీ దేశంలో 100 కిలోమీటర్ల దూరం ఉన్నారు, రావడానికి పోవడానికి మీరు సెక్యూరిటీ లేదా మధ్యలో, అంత తొందరగా ఎలా వాళ్ళు ఇన్ఫిల్టర్ అవుతారు, ఎక్స్ఫిల్టర్ అవుతారు. కాబట్టి మా దేశంలో ఎవరు లేరు, మాకేం సంబంధం లేదు. ఇది ఎక్కడో విన్నట్టు అనిపించట్లా మనకు. కరెక్ట్. పాకిస్తాన్ ఇదే డైలాగ్ మనకు కొట్టేది కదా, అంతే. సేమ్ డైలాగ్ వాళ్ళు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వింటున్నారు వాళ్ళు. అదే ఎగ్జాక్ట్లీ, అందుకే పర్ఫెక్ట్ అదే మనకు ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ చర్చల్లో ఏమైందంటే టర్కీలో వాళ్ళు కోరింది ఇదే డిమాండ్, డ్రోన్స్ మాకు పంపించడానికి వీల్లేదన్నారు. అంతవరకు ఈ చర్చలు బాగానే జరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు పాకిస్తాన్ డెలిగేషన్కి ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఫోన్ కాల్స్ రాగానే కంప్లీట్గా హాస్టైల్ అయిపోయారు వాళ్ళు. సో పర్సనల్గా బూతులు తిట్టడం మొదలుపెట్టారు. మిలిటరీ ఐఎస్ఐ పర్సనల్గా బూతులు తిట్టడం మొదలుపెట్టారు ఆఫ్ఘన్ తాలిబాన్ డెలిగేషన్ని. అగ్రెసివ్గా వాళ్ళని అటాక్ చేయడం మొదలు, అంటే ఫిజికల్గా కాదు బట్ అగ్రెసివ్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. టర్కీను ఖతార్ స్టన్ అయిపోయారు, పాకిస్తాన్ బిహేవియర్ ఎందుకు ఇలా మారిపోయిందని. అప్పుడు వాళ్ళు చెప్పిన నిజం బయటపడింది. ఇప్పుడు అది ఏంటంటే మేము ఇంకో దేశంతో ఒప్పందం చేసుకున్నాము, మా టెరిటరీలో వాళ్ళ డ్రోన్స్ వాళ్ళ ఎయిర్ అసెట్స్ ఉంటాయి కాబట్టి మేము దాన్ని ఆపలేము, మాకు కంట్రోల్ లేదు అని ఒప్పుకున్నారు అమెరికా. ఇంతవరకు ఏమో మాకు అమెరికాకి బేస్లు లేదు, నేను ఎప్పుడు ఇవ్వను, నేను అసలు ఇచ్చే సమస్య లేదు అన్నటువంటి ఇమ్రాన్ ఖాను, ఈ ప్రభుత్వం కూడా మాకేం తెలీదు ఇటువంటి మాట్లాడిన వాళ్ళు ఆల్రెడీ ఒప్పందం ఉంది అని అక్కడ టేబుల్ మీద ఒప్పుకోవాల్సి వచ్చింది వాళ్ళు. అక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది. కానీ ఆఫ్కోర్స్ ఖాజా ఆసిఫ్ వీళ్ళందరూ ఆఫ్ఘన్ తాలిబాన్నే బ్లేమ్ చేస్తున్నారు, వీళ్ళే బ్రేక్ డౌన్ చేశారు, వాళ్ళే చేశారు, అది ఇది అంటారు. కానీ నువ్వు ఫస్ట్ ఫండమెంటల్గా వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్స్ నువ్వు అడ్రస్ చెయ్యి, వాళ్ళకు డ్రోన్స్ వాళ్ళ దేశంలో వచ్చి అటాక్ చెయ్యవు అని చెప్పి వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వు. అష్యూరెన్స్ ఇస్తే ఎవరికి ఇబ్బంది లేదు కదా, అది ఉన్నంత వరకే కదా వాళ్ళ ప్రాబ్లమ్స్. సో అందుకని ఇక్కడ పాకిస్తాన్ యొక్క హిపోక్రసీ బాగా ఎక్స్పోజ్ అయింది. వాళ్ళ దేశంలో ఆఫ్కోర్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన నేరేటివ్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఖాజా ఆసిఫ్ వచ్చి వార్నింగ్ ఇచ్చాడు, ఈ టాక్స్ బ్రేక్ డౌన్ అయినాయి కాబట్టి ఒక ఫుల్ స్కేల్ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్లో వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఆఫ్ఘన్ తాలిబాన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే కాబుల్ మీద బాంబు పడితే ఇస్లామాబాద్ మీద బాంబులు ఉంటాయని చెప్పాడు. డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. అంటే టీటీపీని వాడుకోవచ్చు వాళ్ళు, లేదా వాళ్ళ అసెట్స్ ఆల్రెడీ పాకిస్తాన్లో ఇన్ఫిల్టర్ అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్ పవర్ లేదు కదా, ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్సెస్ కూడా లేవు వాళ్ళ దగ్గర. కాబుల్ మీద అటాక్ అవుతే కనుక ఇస్లామాబాద్లో అటాక్ జరిగి తీరుతుంది అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. సో ఇది ఎస్కలేట్ అవుతోంది, చూద్దాం మరి ఇది ఎక్కడికి వెళ్తుందో. ఈ మధ్యలో తగుదనమ్మా అంటూ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళిద్దరి మధ్యలో డీల్ నేనే కుదురుస్తాను, శాంతి నేనే నెలకొల్పుతానని చెప్పేసి మధ్యలో దూరాడు. ఎక్కడైనా సరే జోకర్ టప్పని బయటకు తీసాడు. సో ఇది పరిస్థితి. సో అందుకని అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఇప్పుడు కూడా చాలా భయంకరంగా ఉంది. టీటీపీ మాత్రం రోజుకి 10, 15, 20 లేటెస్ట్ నిన్న 22 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని కేపీకేలో చంపేశారు వాళ్ళు టీటీపీ. సో కొన్ని ప్రాంతాలైతే వీళ్ళ సైన్యం వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు పాకిస్తాన్ సైన్యానికి. లిబరేట్ అయిపోయినాయి అనుకుందాం, లిబరేట్ అందామా లేదా వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయినా అనుకుందామా, వీళ్ళు వెళ్ళలేరు అక్కడికి, అంతే ఇంపాసిబుల్. మనకు బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఏంటంటే కనుక వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు, అటాక్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఒక రోజో కొన్ని గంటల తర్వాత మళ్ళీ పాక్ సైన్యం దాన్ని వాళ్ళ అధీనంలో తీసుకుంటుంది. ఇక్కడ అట్లా కాదు, కొన్ని ఏరియాస్ వీళ్ళు వెళ్ళని కూడా లేరు, ఆ పరిస్థితి ఆ రోజు వచ్చింది అక్కడ. ఆఫ్ఘనిస్తాన్లో నెరేటివ్ ఏంటంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా నీ బార్డర్ని యాక్సెప్ట్ చేయలేదు, మన డూరంట్ లైన్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు.
ఏ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ రాజు యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయలేదు, సోవియట్ యూనియన్ అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయలేదు, తాలిబాన్ యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత వచ్చినటువంటి కర్జాయ్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు తాలిబాన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఈ ఒప్పందాలు సీజ్ ఫైర్ ఒప్పందం కూడా డూరన్ లైన్ అని కానీ బార్డర్ అని పెడితే ఒప్పుకోలేదు ఎవరు, ఆఫ్ఘన్ తాలిబాన్ దానికి ఒప్పుకోలేదు. అంటే మాకు వీళ్ళకు బార్డర్ లేదు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఈ బార్డర్ మేము రికగ్నైజ్ కూడా చేయం, కాబట్టి అగ్రిమెంట్స్లో కూడా బార్డర్ అనేది రాయడానికి వీల్లేదు. మరి పాకిస్తాన్ ఎక్కడికి వెళ్తుంది? పాకిస్తాన్ ఇంతకాలం తాలిబాన్ మేమే పెట్టి పోషించామని చెప్పారు కదా, ఇప్పుడు సడన్గా భారతీయ ఏజెంట్స్ అని ఎలా చెప్తారు? వాళ్ళు కంట్రోల్ అంతా మీదే కదా. వాళ్ళు భారతదేశానికి వచ్చినందుకు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ భారతదేశంకి వచ్చినందుకు సడన్గా వాళ్ళు భారతీయ ఏజెంట్లు అయిపోయారు, ఫిత్నల్ హిందుస్థాన్ అయిపోయారు, ఇటువంటివన్నీ పదాలు వాడుతున్నారు వాళ్ళు. అది ఎవరిని ఫూల్ చేస్తున్నారు వాళ్ళు? మొత్తం మద్రసాల్లో, మీ మద్రసాలో చదువుకున్నటువంటి వాళ్ళే కదా. క్వట్టా షూరా ఉంది, పెషావర్ షూరా ఉంది, ఇటువంటివన్నీ కూడా ఈ తాలిబాన్కి సంబంధించిన షూరాలన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి ఈరోజు దాకా. కాబట్టి పాకిస్తాన్ కెనాట్ డినై ఇట్. అంటే మనకు రాజు బట్టలు లేకుండా వెళ్తుంటే కనుక అందరూ రాజుగారు చాలా అద్భుతమైన బట్టలు వేసుకున్నారని చెప్పారు. ఒక చిన్నమే మాత్రం రాజుకు బట్టలు లేవే అని చెప్పింది. ఎందుకంటే రాజు భయపడి వీళ్ళు ఎవరు నోరు మూసుకుని ఎవరు చెప్పలేదు. ఆ చిన్న పిల్ల మాత్రం భయం లేదు కూడా చెప్పింది, రాజు బట్టలు వేసుకోలేదు ఏంటి అని చెప్పింది. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అది. వాళ్ళ దేశంలో వాళ్ళు ఏని ఫేక్ నెరేటివ్ అని నడిపించుకోవచ్చు, బట్ ఒక తాలిబాన్ అంటే ప్రభుత్వం కూడా కాదు, అదొక సైన్యం లేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అంత పేదరికంలో ఉండి అంత చిన్న పవర్ అయినటువంటి తాలిబాన్ కూడా ఈరోజు న్యూక్లియర్ పవర్ అయిన పాకిస్తాన్కి వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు. కరెక్ట్. అక్కడ నెగోసియేషన్స్ వాళ్ళ దేశానికి సంబంధించిన చాలా స్పష్టంగా క్లారిటీతో ఉన్నారు వాళ్ళు. మనతోటి వాళ్ళు ఏం చేశారంటే, మనం ఆఫ్కోర్స్ స్ట్రాటజీగా మనకు అవసరాలు, మనకు ఆఫ్ఘనిస్తాన్ మనకు చాలా క్రిటికల్ కాబట్టి దాన్ని కూడా వాడుకుంటున్నాం. మనం డ్యాములు కట్టిస్తున్నాం మన వాళ్ళకి. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో, నదులు ఏవైతే ఉన్నాయో వాటి మీద డ్యాములు కట్టడానికి భారతదేశం ముందుకు వచ్చింది. వాళ్ళకు ముఖ్యంగా 2-3 నదులు ఉన్నాయి. కాబుల్ నది ఒకటి, కునార్ ఒకటి, ఖుర్రం అన్నది ఒకటి నది, గోమాల్ అన్నది, 3 నదులు ఉన్నాయి. అవి సింధు నదిలో కలుస్తాయి. మనమేమో ఇక్కడ చెనాబు, తర్వాత మనకు జేలము, ఇవన్నీ కూడా మనం వితస్తా నది, చంద్రభాగా, ఇవన్నీ కూడా మనం ఆపేసుకుంటున్నాం. మోదీ గారు ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి మనం సస్పెండ్ చేసామో అప్పటి నుంచి ఇక్కడ మనం నీళ్లు ఆపే ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ వెళ్ళే నీళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పాకిస్తాన్లో విపరీతమైన నీటి కొరత, చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా నీళ్ళు ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అందుకని ఈరోజు పాకిస్తాన్ అన్నీ ఒక ఇంక్లూడింగ్ చైనా, నేను ఇంక్లూడింగ్ చైనా అంటాను, వాళ్ళ సరిహద్దుల్లో ఒక్క దేశంతో కూడా వాళ్ళకి మైత్రి లేదు. చైనా ఎందుకంటే చైనా పాకిస్తాన్ మీద చాలా గుర్రునుంది. వీళ్ళు సడన్గా అమెరికా ముందర వెళ్ళి బాక్స్ చూపించి వాళ్ళు రేరత్లు ఇచ్చి అంతా వాళ్ళ దాసం అనేటువంటి పరిస్థితి చూసాం మనం. సో పక్కన భారతదేశంతో సరిగా లేదు, ఇరాన్తో సరిగా లేదు, ఆఫ్ఘనిస్తాన్తో సరిగా లేదు, చైనాతో సరిగా లేదు. ఒక్క బార్డర్ అంటే ఒక్కటి వాళ్ళకు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లేనటువంటి పరిస్థితి పాకిస్తాన్ స్వయం తెచ్చుకునేది. సో ఈ ఆఫ్ఘన్ తాలిబాన్ రిటాలియేషన్స్ మరి ఏ దిశగా ఉంటాయో మనకు తెలియదు. పాకిస్తాన్ ఎటువంటి చర్య చేసినా కానీ రిటాలియేషన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ గ్యారంటీ. ఓకే, వాళ్ళు ఇంకా వార్నింగ్ ఇచ్చారు, మీరు కనుక మా మీద దాడి చేసామని చేస్తే మేము కొండలోకి వెళ్ళిపోతాం, మీకు చుక్కలు చూపిస్తామని చెప్పారు వాళ్ళు ఓపెన్గా చెప్పారు. మేము యూకేని ఓడించాం, సోవియట్ యూనియన్ ఓడించాం, అమెరికాను ఓడించాం, అంత పెద్ద పెద్ద దేశాలను ఓడించాం కానీ నువ్వెంత అని చెప్పారు వాళ్ళు. సో మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థం చూడాలి. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశము రైట్. ఇప్పుడు బగ్రామ్ ఎయిర్ బేస్కి సంబంధించి ఒక చర్చ మనం లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాము, బట్ ఇప్పుడు రీసెంట్ అప్డేట్స్ కూడా కొన్ని ఏమైనా ఉంటే చెప్పండి సార్. అట్ ద సేమ్ టైం తాజికిస్తాన్ నుంచి భారత్ వైదొలుగుతున్న పరిస్థితి, ఐని ఎయిర్ బేస్ నుంచి మనం బయటకు వస్తున్నాం. సో ఇది ఒక సెట్ బ్యాక్ అని ఇక్కడ ఉన్న విపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. నిజంగానే మనకు ఏదో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ నుంచి మనం బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు రావడానికి కారణాలు ఏంటి? దీనివల్ల మనం కోల్పోతున్నది ఏమైనా ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మనం ఒక విషయం దీనిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది ఒక లీజ్ పీరియడ్. 2000 అంటే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత రష్యా మనకు చెప్పింది, అంటే వీరి స్వతంత్ర దేశాలు అయినా కానీ కూడా సెంట్రల్ ఏషియన్ దేశాలు ఆ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తగ్గలేదు. కానీ రష్యా దగ్గర పైసలు లేవు. సో మనల్ని రిక్వెస్ట్ చేశారు రష్యా, అప్పుడు రిక్వెస్ట్ చేసి తాజికిస్తాన్లో ఈ బేస్ ఉంది, ఇది చాలా క్రిటికల్, ఇది ఎందుకంటే చైనాను చూడొచ్చు అక్కడ, ఇటు పాకిస్తాన్ని చూడొచ్చు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద కాపుగాయచ్చు, కాబట్టి 3 ఫ్రంట్ వాళ్ళు అక్కడ చాలా కీలకం. కాబట్టి వాళ్ళ సోవియట్ యూనియన్ ఎరాలో ఉన్నటువంటి సోవియట్ ఇన్వేషన్ చేసినప్పుడు వాడుకున్నటువంటి ఒక పాత ఎయిర్ స్ట్రిప్ని
భారతదేశాన్ని మెయింటైన్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేయమని చెప్పారు. రష్యన్ రిక్వెస్ట్ మీద తాజికిస్తాన్ అప్రూవల్ ఇస్తే మనం అక్కడికి వెళ్ళాం. 2002లో మనం దీన్ని నిర్మించాం. దానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టాం. వాళ్ళ బంకర్సు, వాళ్ళకు ఆర్మీ మెస్సులు, తర్వాత వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్స్ ఇవన్నీ కట్టాం. రన్వేని ఎక్స్టెండ్ చేసాం. రమారమి 3 కిలోమీటర్లు 3200 మీటర్స్ ఎక్స్టెండ్ చేసాం దాన్ని. అప్పుడు లీజ్ మనకు ఎంతవరకు ఉన్నదో 20 ఏళ్ళ లీజ్ ఏది ఉందో 2022లో ఎక్స్పైర్ అయిపోయింది. సో వాళ్ళు రెన్యూ చేయదలుచుకోలేదు. ఒక స్వతంత్ర దేశం కంటిన్యూస్గా వీళ్ళకే ఇవ్వాలని ఏం లేదు కదా, వాళ్ళ భూమి అది, వాళ్ళు ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం అది. కాబట్టి ఆ అంశం ఒకటి. రెండవది మనం ఏం చేసామంటే అక్కడి నుంచి మనం ఏదైతే విజిలెన్స్ అవన్నీ చేసేవాళ్ళమో, మనం నిఘా ఏదైతే పెట్టేవాళ్ళం పాకిస్తాన్ మీద కావచ్చు, మనకు ఆఫ్ఘనిస్తాన్ మీద కావచ్చు, ఈరోజు కొంత ఆ అవసరం మనం లేకపోయా, అంత అవసరం మనకు అక్కర్లేదు. మనకు తాలిబాన్ తోటే మనకు కావాల్సిన పనులు జరుగుతున్నాయి. కరెక్ట్. కాబట్టి అప్పుడు మనం తాజికిస్తాన్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. ఆల్టర్నేట్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. ప్లస్ మన సెన్సర్స్ కానీ మన లిసనింగ్ పోస్ట్ కానీ అవన్నీ ఎప్పుడో పెట్టేసాం అక్కడ, తాజికిస్తాన్లో ఉన్నాయి. మనం మన ఆర్మీ పర్సనల్, ఎయిర్ ఫోర్స్ పర్సనల్ అక్కడ ఉండవలసిన అవసరం లేదు ఈరోజు. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే కనుక తాజికిస్తాన్కి కూడా రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ ప్రెషర్ వస్తుంది. మాకు కూడా బేస్లు ఇవ్వండి అని అంటున్నారు. కాబట్టి భారతదేశం ఉంది కదా, మాకు కూడా ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వకపోయేసరికి వాళ్ళు తాజికిస్తాన్ సేఫ్ కదా, మేము భారతదేశం కూడా ఇవ్వలేదు మీకు ఇవ్వం అని చెప్పేసి వాళ్ళు న్యూట్రల్గా ఉండేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి చాలా అంశాల దృష్ట్యా మనకేం నష్టపోలేదు. మన అసెట్స్ ఉన్నాయి. చాలామంది అక్కడ లోకల్ తాజిక్స్ని, అక్కడ హజారాస్ని, వీళ్ళందరినీ కూడాను మన ఇంటెలిజెన్స్ యాసెట్స్గా మనం తయారు చేసుకున్నాం. ఓకే. అందుకని ఈరోజు పాకిస్తాన్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఈవెన్ జింగ్జియాంగ్లో కావచ్చు, చైనాలో కావచ్చు, మన అసెట్స్ ఉన్నారు. అక్కడి నుంచి మనకు కావాల్సిన ఇంటెలిజెన్స్ మనకు వస్తుంది. తర్వాత మనకు విజిలెన్స్ అంటామా, మనకు అద్భుతమైనటువంటి టెక్నాలజీ అప్పటికి ఇప్పటికీ 2002కి 2025కి 24 ఏళ్ళు 23 ఏళ్లలో మనం చాలా అద్భుతమైన ఇంటెలిజెన్స్ మన దగ్గర ఆల్రెడీ నెట్వర్క్ అంతా ఉన్నది. కాబట్టి మనకేం పెద్ద నష్టం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఇది సెట్ బ్యాక్ కాదా డిప్లొమాటిక్గా? డెఫినెట్లీ నాట్. వాడు లీజ్ తీసుకున్నాం, లీజ్ ఎక్స్పైర్ అయింది అంతే కదా. సపోజ్ మనకి తీసేసి పాకిస్తాన్కి ఇచ్చింది అనుకుందాం, అది సెట్ బ్యాక్ అనుకోవచ్చు మనం. ఎవరికి ఇవ్వలేదు కదా వాళ్ళు. చైనాకి ఇచ్చింది అనుకుందాం, ఇవ్వలేదు కదా. వాళ్ళకి ఆ ప్రభుత్వ నిర్ణయం అది. లీజ్ ముందరే వార్నింగ్ మనకు నోటీస్ ఇచ్చారు వాళ్ళు, 2 సంవత్సరాల్లో మీ లీజ్ ఎక్స్పైర్ అవుతుంది, మేము లీజ్ రెన్యూ చేయదలుచుకోలేదు అని క్లియర్గా చెప్పారు వాళ్ళు. ఎప్పుడో చెప్పారు వాళ్ళు, ఇప్పుడు కాదు, ఏదో సడన్గా ఈరోజు వచ్చింది దానివల్ల జరిగింది అన్న విషయం కాదు. ఆ దేశం యొక్క సార్వభౌమత్వం అది, వాళ్ళ టెరిటరీ అది. వాళ్ళు ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలని వాళ్ళ నిర్ణయం అది. మనకు కూడా ఏంటంటే మన పర్పస్ సర్వ్ అయిపోయింది. అది ఆ ఎయిర్ బేస్లో మనం ఎందుకు ఉన్నాం ఫస్ట్ 2002లో, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నార్దర్న్ అలయన్స్ ఉండేది కదా మనకు, అహ్మద్ మసూద్, మనకు పన్షేర్ వ్యాలీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నార్దర్న్ అలయన్స్. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ గురించి పట్టించుకోనప్పుడు, తాలిబాన్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు నార్దర్న్ అలయన్స్ సపోర్ట్ చేసింది భారతదేశం మాత్రమే. వాళ్ళని సపోర్ట్ చేయడానికి మనకు ఆ తాజిక్లో అయిన ఎయిర్ బేస్ మనం వాడుకున్నాం మనం. ఈరోజు నార్దర్న్ అలయన్స్ కంప్లీట్గా ఓడిపోయింది. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ టేక్ ఓవర్ చేసింది. తాలిబాన్తో మనకు ఆల్రెడీ ప్రాపర్ టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు అయిని మనకు ఎందుకు అవసరం? అయిని పెట్టుకున్నదే దీనికోసం. ఎసెన్షియలీ ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేషన్స్ చేయడానికి, నార్దర్న్ అలయన్స్కి సప్లై చేయడానికి పెట్టుకున్నాం మనం. నార్దర్న్ అలయన్సే లేదు ఈరోజు, మొత్తం తాలిబాన్ అధీనంలో ఉంది. తాలిబాన్ మనతో మైత్రి కొనసాగించే దిశగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బగ్రామ్ ఎయిర్ బేస్కి సంబంధించి ఇది చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడాను బగ్రామ్ ఎయిర్ బేస్లో మన మిలిటరీ అసెట్స్ పెట్టాము. ఈ విషయం అర్థం చేసుకోవాలి. మనం ఫైటర్ జెట్స్ తీసుకురావాలంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకోమని వెళ్ళగలమా? ఇరాన్ నుంచి వెళ్తాం, ఇరాన్ మన పర్మిషన్ ఇస్తుందా? ఎలా వెళ్తాం? ల్యాండ్ లాక్డ్ కదా ఆఫ్ఘనిస్తాన్. బహుశా దాని మెయింటెనెన్స్కి మనకి ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు. తాలిబాన్ దగ్గర ఇంత పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్, ఇంత హై సోఫిస్టికేటెడ్ వాటిని మెయింటైన్ చేసే కెపాసిటీ, టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. ఎవరికి ఇవ్వాలి? నిజంగా మనం తాలిబాన్ సీట్లో కూర్చొని మనం ఆలోచన చేసామంటే ఎవరికి ఇవ్వాలి దాని మెయింటెనెన్స్, బగ్రామ్ మెయింటెనెన్స్? అమెరికా డొనాల్డ్ ట్రంప్ నాకు కావాలంటున్నాడు, అమెరికాకి ఇస్తుందా? ఇవ్వదు కదా. పాకిస్తాన్కి ఇస్తుందా? పాకిస్తాన్ ద్వారా కొట్టుకుంటున్నారు. పాకిస్తాన్కి ఎందుకు ఇస్తారు? చైనాకి ఎందుకు ఇస్తారు వాళ్ళు? సో మనం ఆ సీన్లో చూస్తే కనుక న్యూట్రల్గా ఉన్నది భారతదేశమే. భారతదేశంలో ఏదో ఒక కంపెనీకి, జిఎంఆర్ లాంటి కంపెనీకి ఏదో దానికి ఇచ్చారంటే వాళ్ళు దాన్ని మెయింటెనెన్స్ చేస్తారు బేసిక్గా. ఎందుకంటే దాని రన్వేలో కలప ఇవన్నీ వస్తాయి, మొక్కలు వస్తాయి, వాటిని తీయడం, దాన్ని మెయింటైన్ చేయడం, దాని వైరింగ్ ఎలా ఉంది, కరోడ్ అయిందా లేదా, లైట్లు పనిచేస్తున్నాయా,
మిగతా మూవ్మెంట్ ఎలా ఉంది, టార్మాక్ ఎలా ఉంది, అక్కడ ఏమైనా రోడ్లు క్రాక్ అయ్యాయా, ఎక్స్పెక్టేషన్ కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ఎక్స్పెక్ట్ ఉంది. దానికోసం మనకు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మనమే టేక్ ఓవర్ చేయలేదు. తాలిబాన్ రికగ్నైజ్ కూడా చేయలేదు మనం ఇంతవరకు. డిప్లొమాట్ని పెడుతున్నాం, మన అంబాసిడర్ వెళ్తున్నాడు అక్కడికి, టెక్నికల్ టీం ఉంది అక్కడ. మనం రోడ్లు వేస్తున్నాం, వాళ్ళకి పార్లమెంట్ కట్టించాము, డ్యామ్ కట్టిస్తున్నాం, ఇంకో కొన్ని డ్యాములు కట్టించబోతున్నాం. అలాగే ఈ ఎయిర్ బేస్ కూడా మనం మెయింటైన్ చేస్తాం అంతే. కోర్స్ మన ఇంటెలిజెన్స్ ఉంటుంది, మన లిజనింగ్ పోస్ట్ ఉంటే మనం చేయాల్సింది మనం చేస్తాం, అది వేరే విషయం. కానీ అక్కడ మన ఎయిర్ అసెట్స్ వెళ్ళవు, అది ఎయిర్ బేస్ కాదు, మనకి భారతదేశ ఎయిర్ బేస్ ఇవ్వరు. చాలా మీడియా అవుట్లెట్స్ నేను చూశాను, బాగ్రామ్ ఎయిర్ బేస్ భారతదేశానికి వచ్చేసింది, ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి రెండింటి నుంచి పాకిస్తాన్ కొట్టబోతున్నాము, ఇటువంటి అనాలిసిస్ చేశారు. ఆపరేషన్ సింధూర్ 2.0 వచ్చేసరికి 2 సైడ్స్ నుంచి భారతదేశం అటాక్ చేయబోతుంది. తాజికిస్తాన్లో మనకు అయినా ఎయిర్ బేస్ పోవడం అనేది చాలా నష్టం, లేకపోతే అక్కడి నుంచి అటాక్ చేసి ఉండడం, ఇది అంతా ఇమాజినేషన్. అది అలా ఉండదు. అది మనం అదే పనిగా ఇంకొక దేశానికి బేస్ ఇచ్చి అంటే థర్డ్ దేశాన్ని అటాక్ చేయమని ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు? సో ఇవంతా జరిగేటువంటి విషయాలు కావు, ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఇటువంటి ఇష్యూస్ అనలైజ్ చేసినప్పుడు ప్రాక్టికల్గా చూడాలి. మనకు ఏం నష్టం లేదు అక్కడ నిఘా పెట్టడానికి, చైనా మీద కానీ మనకు పాకిస్తాన్ మీద నిఘా పెట్టడానికి మన అసెట్స్ ఉన్నాయి. ఆ ఎయిర్ బేస్ టర్మ్ అయిపోయింది కాబట్టి మనం హ్యాండ్ ఓవర్ చేసాం, అంతకుమించి ఏమీ లేదు, నష్టం ఏం లేదు. వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు, వాళ్ళే పెట్టుకోదలుచుకున్నారు, వాళ్ళే మెయింటైన్ చేయదలుచుకున్నారు. కాబట్టి ఇది ఈ పాలిటిక్స్ తప్ప కాంగ్రెస్ అంతకంటే ఇంకేం లేదు. ఎస్ సరే, ఇక అమెరికా లాగే ఇటు చైనా భారత్కి కూడా రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి అంగీకరించింది. కొన్ని షరతుల మధ్య కొన్ని కంపెనీస్కి ఆల్రెడీ అప్రూవల్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సరే, ఈ చైనా రేర్ ఎర్త్ మినరల్స్ భారతదేశానికి దిగుమతి చేసుకోవడం, దీని ప్రాధాన్యత ఏంటి ఒకసారి చెప్తారు? ఈరోజు రమారమి 80-85% రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దాని ప్రాసెసింగ్ అంతా కూడా చైనా ఒక మొనోపలి ఉన్నది. రేర్ ఎర్త్స్ ఆర్ నెవర్ రేర్ ఎర్త్స్ అని చెప్తాం, కానీ ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి, అవి పెద్ద ఇష్యూ కాదు. కానీ దాన్ని ప్రాసెస్ చేసి దానికి కావాల్సినటువంటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన కెపాసిటీ, దాన్ని వాడుకలోకి తీసుకొచ్చేటువంటి ఫామ్లో తీసుకొచ్చేటువంటి ఈ ఇండస్ట్రియల్ కెపాసిటీ చైనా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు కర్నూలులో దొరికాయి కొన్ని రేర్ ఎర్త్స్, అలాగే మనకు వైష్ణవదేవి దగ్గర మనకు లిథియం దొరికింది. ఇలా మన దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి అవి. కానీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఆ పరిస్థితి తీసుకురావాలంటే కనుక చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. 2 పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. పేరే రేర్ ఎర్త్. మనకు బంగారం 1 టన్నులో 1 గ్రాము దొరికిందంటే కనుక ఇది 10 టన్నుల్లో 1 గ్రామ్ దొరుకుతుంది. ఓకే, అంటే దాని ప్రాసెసింగ్ ఎంత ఖర్చు అవుతుంది, ఎనర్జీ ఎంత రిక్వైర్మెంట్స్ ఉంటాయి, పొల్యూషన్ ఎంత ఉంటుంది. చైనా పొల్యూషన్ పట్టించుకోదు, ప్రజలకు ఏమైనా బతికినా చచ్చినా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ 10-15 సంవత్సరాల నుంచి దీని మీద ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ప్రపంచంలో వాళ్ళకే లార్జెస్ట్ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర, ఇంకెవరి దగ్గర లేదు. ఆ కెపాసిటీ రావాలంటే మిగతా ప్రపంచం అంతా 10 ఏళ్ళు కష్టపడాలి. 10 ఏళ్ళు కష్టపడేంత వరకు కూడా ఆ కెపాసిటీ రాదు ప్రపంచంలో. కాబట్టి మనం చైనా మీద డిపెండ్ అవ్వక తప్పట్లేదు. దాన్ని అస్త్రంగా వాడుకుంటుంది అది. అమెరికాని బ్యాన్ చేసింది ఫస్ట్, మనల్ని కూడా బ్యాన్ చేసింది. ఏదో మోదీ గారు షీ జిన్పింగ్ కలిసినప్పుడు ఈ కొన్ని మెల్లిమెల్లిగా మనం నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ టైం డైరెక్ట్ ఫ్లైట్ కోల్కతా నుంచి గ్వాంగ్జోకి మన ఇండిగో ఎయిర్లైన్స్ ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ జరిగింది మన రీసెంట్గా. అది ఫస్ట్ ఫ్లైట్ వెళ్ళింది. సో కాబట్టి ఇటువంటి మెల్లిమెల్లిగా స్టెప్స్ తీసుకుంటున్నాం మనం. దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రేర్ ఎర్త్స్ మీకు ఇస్తాము, కానీ షరతులు ఉన్నాయి. షరతులు ఏంటంటే మీ ఇండస్ట్రీకి మాత్రమే మేము వాడుకోవాలి, ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు, అది మాకు గ్యారంటీ ఇవ్వండి. అంటే ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో వాడికి ఆడిట్ ట్రైల్ ఇవ్వాలి. 2 చాలా కీలకమైనది, డిఫెన్స్లో వాడుకోవడానికి వీల్లేదు మీరు అన్నాడు. సో డిఫెన్స్ ఇండస్ట్రీ అంతా కూడా రేర్ ఎర్త్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఈరోజు మనం కట్టింగ్ ఎడ్జ్ మిసైల్స్ తయారు చేయాలన్నా దాంట్లో మెటీరియల్ కానీ దానికి, ఎందుకంటే హై హీట్ రెసిస్టెన్స్, లైట్ వెయిట్ ఉన్నవి, ఇటువంటివన్నీ కావాలంటే మన రేర్ ఎర్త్స్ కావాలి. ఆ రేర్ ఎర్త్స్ అన్నీ కూడా చైనానే మోనోపలి ఉంది కాబట్టి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోక తప్పట్లేదు మనం. ఇప్పుడు ఆ కండిషన్ పెట్టారు, మీరు డిఫెన్స్లో వాడడానికి వీలేదు అన్నారు. అంటే వాడు ఒక 100 కిలోలు ఇచ్చాడంటే 100 కిలోలకు మనం ఆడిట్ చూపించాలి, వాడికి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో చూపించాలి. వాడికి చూపించకపోతే కనుక వాడు ఆపేస్తాడు మళ్ళీ. సో అది పరిస్థితి. సో ప్రస్తుతానికి మన సివిలియన్ రిక్వైర్మెంట్స్కి మాత్రం డోకా లేదు, వస్తున్నాయి. మిలిటరీకి ఏంటో మనం చూడాలి, ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అయితే చూడాలి. మన ఈవీ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ మన జూలై సమయంలో ఇంకా మూసుకోవాలి, దీన్ని ప్రొడక్షన్ షట్ డౌన్ చేయాలి అన్న పరిస్థితికి వచ్చాం మనం. బ్యాటరీస్ ఇవ్వడం రిఫ్యూజ్ చేశారు.
అందుకని ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ఎంత డేంజరస్ ఉందంటే కనుక ఎలక్ట్రికల్ వెహికల్స్ అందరూ కొంటున్నారు, హాయిగా ఉంది, కానీ బట్ బ్యాటరీ రీప్లేస్మెంట్ వచ్చినప్పటికో బ్యాటరీకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వస్తాయి కనుక మన దగ్గర చైనా మీద డిపెండెన్సీ విపరీతంగా ఉంది. వాళ్ళు ఇలా స్విచ్ ఆఫ్ చేశారంటే ఏమవుతుంది? మీరేమో 15-20 లక్షలు పెట్టి కారు కొంటారు, దాన్ని యాక్చువల్గా మీకు అవసరం ఉన్నప్పుడు ఏమీ రాదు, అది ఇంట్లో పెట్టుకోవాలి, ఒక జంక్లా పెట్టుకోవాలి. అందుకని ఆ కెపాసిటీని వాళ్ళు వెపనైజ్ చేస్తుంది చైనా. ఇప్పుడు ఆ కండిషన్స్ పెట్టింది మనకి. చూద్దాం మరి హౌ టు మేనేజ్ ఇట్ అనేది భారత ప్రభుత్వం ఆల్టర్నేట్ చూస్తుంది. క్వాడ్ దాని మీద ఫోకస్ పెట్టింది. జపాన్ భారతదేశము, అలాగే జపాన్ అమెరికా, మన జపనీస్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ కూడా కలిశారు, డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు కూడా రేర్ ఎర్త్ మినరల్స్ గురించి మాట్లాడుకున్నారు, అక్కడ ఒప్పందాలు జరిగినాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఇలా చాలా దేశాలతో మనం బయాటర్గా పెట్టుకుంటున్నాం, ఒప్పందాలు పెట్టుకొని రేర్ ఎర్త్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మన దేశంలో కూడా ఎక్స్ప్లోరేషన్స్ విపరీతంగా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయో అని. కానీ ఇవన్నీ గుణం చూసేసరికి బహుశా 10 ఏళ్ళు పట్టచ్చు. కరెక్ట్. అంతవరకు మన చైనా మీద డిపెండెన్సీ ఉంది. సో దాన్ని వాస్తవంగా వాడుకుంటున్నారు. ఎస్ సార్. సార్ ఇది రైట్ సార్. ఇక ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లోకి వెళదాము. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలని ఎక్స్పోజ్ చేయడంలో ఇప్పటిదాకా మన భారత ప్రభుత్వం నుంచి ఎస్ జయశంకర్ గారు కీలక పాత్ర వహించేది. వెస్టర్న్ కంట్రీస్లోనే ఉంటూ వాళ్ళ హిపోక్రసీని వాళ్ళ మొహాన్నే చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి పీయూష్ గోయల్ వచ్చారు. నిజానికి పీయూష్ గోయల్ జర్మనీ బెర్లిన్లో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటని, ఆన్ ద వన్ హ్యాండ్ యు ఆర్ ఆల్ టాకింగ్ ఆఫ్ మల్టీలేటరలిజం, you're talking of free markets. At the end of the day, you say, oh, but we have capacity in steel. We have got to protect our steel industry. So, మీరేదో మల్టీలాటరలిజము, ఒక రకంగా మల్టీపోలార్ ట్రేడ్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు, కానీ లిటరల్గా మాట్లాడితే మీరేమో మళ్ళీ మీ దేశపు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంకో దేశం పైన ఆధిపత్యం చూపించడము, వాటిని ఆపడము ఇవి చేస్తూ ఉంటారు. స్పెషల్లీ ఆయిల్కి సంబంధించి, రష్యన్ ఆయిల్ కొనుగోళ్లకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో. సో వాళ్ళు పైకి మాట్లాడేది ఒకటి, లోపల జరిగేది ఒకటి, అండ్ బయటకి చెప్తున్న వాటికి భిన్నంగా బిహేవ్ చేస్తున్నటువంటి విధానాల్ని పీయూష్ గోయల్ ఎండగట్టారు. ఇదే మన వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లో మనం మాట్లాడుకునేది సార్. అంటే మనకు కాన్ఫరెన్స్ కాదు, ఒక విధమైనటువంటి ప్రెస్ ఇదంతా మన పాడ్కాస్ట్ లాంటిది. అక్కడ యూరోపియన్ దేశాలు ప్లస్ భారతదేశానికి సంబంధించిన 4-5 కామర్స్ మినిస్టర్స్ కూర్చున్నారు, ఇంక్లూడింగ్ బ్రిటిష్ కామర్స్ మినిస్టర్. వీళ్ళందరూ కూర్చొని అక్కడ చర్చిస్తున్నారు. దాంట్లో పీయూష్ గోయల్ వీళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేశారంటే చాలా అద్భుతంగా ఎక్స్పోజ్ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఏ స్టేట్మెంట్ చదివావో ఆ స్టేట్మెంట్లో ఆయన ఏం చెప్తున్నారంటే మల్టీలాటరలిజం గురించి మాట్లాడతారు. అంటే ఏ దేశమైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫర్ ఇన్స్టెన్స్ యాపిల్ మన దేశంలో ఫ్యాక్టరీ పెడుతుంది, చైనాలో పెట్టింది, ఎక్కడ కూడా పెట్టింది కదా. అలా ప్రపంచం అంతా ఫ్రీగా ఉండాలి, ఏ ఫ్యాక్టరీ అయినా ఎక్కడికైనా వెళ్ళాలి, రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, ఇటువంటివన్నీ మీరు డైలాగ్ కొట్టారు కదా. కానీ మీ దేశంలో స్టీల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. ఎందుకు? చైనా భారతదేశం యొక్క స్టీల్ ప్రొడక్షన్ వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ కంటే మనకు చాలా తక్కువ. సో కాబట్టి మన స్టీల్ కనుక అక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసామంటే ఆ దేశాలకు, యూరోప్కి, వాళ్ళ స్టీల్ ఇండస్ట్రీ అంతా మూసుకోవాల్సి వచ్చే పరిస్థితి. వాళ్ళ సోషల్ సెక్యూరిటీ, వాళ్ళ జీతాలు, వాళ్ళ ఎనర్జీ కాస్ట్స్, ఇప్పుడు రష్యా నుంచి కట్ చేసుకున్నారు కాబట్టి విపరీతమైన ఎనర్జీ కాస్ట్స్, ప్లస్ వాళ్ళు పెట్టుకున్న ప్రోటోకాల్స్, ఇవన్నీ కార్బన్ న్యూట్రాలిటీ, వీటి వల్ల చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ స్టీల్ ప్రొడక్షన్. సో మరి మల్టీలాటరిజం అన్నప్పుడు ఏ దేశమైనా వచ్చి అక్కడ మరి ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు, ఏ దేశమైనా మీకు అమ్ముకోవచ్చు కదా. కానీ మీరేమో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీ స్టీల్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరేమో మా మీద టారిఫ్లు వేస్తారు, మా స్టీల్ కొనరని చెప్పి మీరు ఆంక్షలు విధిస్తారు. మరి ఇది మల్టీలాటరిజం ఎలా అయింది అది? అదే మేము కనుక అటువంటి ఏమైనా ఇంపోజ్ చేస్తే మా మీద ఇమ్మీడియట్గా మీరు విరుచుకుపడతారు. మల్టీలాటరిజం ఉండాలి, ప్రొటెక్షన్ ఏదో ఉండకూడదు, భారతదేశం మమ్మల్ని పర్మిట్ చేయాలి, మా వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుకుంటారు, మాకు కావాల్సినవన్నీ మేము అమ్ముతాం మీ దగ్గర, ఇటువంటివన్నీ మీరు మమ్మల్ని డిమాండ్ చేస్తారు. ఇదే హిపోక్రసీ. రెండవ హిపోక్రసీ ఇందాక నువ్వు చెప్పినట్టు రష్యన్ ఆయిల్, రాస్నెఫ్ట్ అని చెప్పేసి ఒక రష్యన్ కంపెనీ మీద అమెరికా ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధిస్తే జర్మనీ ఎగ్జంప్షన్ అడుగుతుంది. ఏం భారతదేశం కొనుక్కుంటున్న వాటి మీద ఎగ్జంప్షన్ భారతదేశం ఎందుకు అడగకూడదు? జర్మనీ ఏమంటుందంటే ఇది మా దేశంలో ఉన్నటువంటి కంపెనీ, అంటే రాస్నెఫ్ట్ అన్న కంపెనీ వాళ్ళు సబ్సిడరీస్తో నడిపిస్తారు. రాస్నెఫ్ట్ ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా వాళ్ళది ఒక సబ్సిడరీ ఉంది, జర్మనీలో ఒక సబ్సిడరీ ఉంది, అలా చాలా దేశాల్లో సబ్సిడరీస్ ఉంటాయి. ఈ సబ్సిడరీ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే ఈ ట్రేడింగ్ అంతా నడుస్తుంది. సో జర్మనీ ఏమంటుందంటే యుద్ధం స్టార్ట్ అవ్వగానే రాస్నెఫ్ట్ జర్మనీ అన్న కంపెనీని
జర్మన్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో తీసుకుంది. ఓనర్షిప్ రష్యానే, ఇప్పుడు కూడా దాని మీద ఓనర్షిప్ రష్యానే, కానీ మేనేజ్మెంట్ జర్మన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మేనేజ్మెంట్ మా చేతిలో ఉంది కాబట్టి దీన్ని ఎగ్జామ్ చేయాలి అని అంటున్నారు. అది ఒక పనికిమాలిన ఎక్స్క్యూజ్ పెడుతున్నారు. మనమేమంటున్నాము, మేనేజ్మెంట్ అన్నది మా దేశంలో మా కంపెనీ యాక్ట్ ప్రకారం వీటి ప్రకారం నడుస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వం దాన్ని ఏమి మేనేజ్ చేయట్లేదు, మాకు సంబంధం లేదు. అది ఇట్స్ అ ఫ్రీ ఓపెన్ సొసైటీ. కాబట్టి మా దగ్గర కూడా ఒక సబ్సిడరీ ఉంది. మరి మీకు ఎగ్జామ్షన్ ఇస్తే మాకెందుకు ఇవ్వరు మీరు? రష్యా నుంచి మేము కొనుక్కుంటే కనుక మా మీద ఆంక్షలు అంటారు, మీరు టారిఫ్లు అంటారు. వేరే జర్మనీకి ఏమో ఎగ్జామ్షన్ అడుగుతున్నారు. అంటే మీ దాకా వచ్చేసరికి రూల్ మీ ఇష్టం వచ్చినట్టు రూల్ పెట్టుకుంటారు, మా దాకా వచ్చేసరికి రూల్ మారిపోతుందా? ఇంతకంటే హిపోక్రసీ ఏమైనా ఉందా? ఇది పీయూష్ గోయల్ గారు ఎక్స్పోజ్ చేశారు. సో మనకు తరచూ ఆల్మోస్ట్ ప్రతి మన మేజర్ ఇంపార్టెంట్ మినిస్టర్స్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. మనకు రాజ్నాథ్ సింగ్ గారు ఎక్స్పోజ్ చేశారు గతంలో. అఫ్కోర్స్ జయశంకర్ గారు ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు ఆయన. అలాగే మనకు ఇతరత్ర మనకు పెట్రోలియం మినిస్టర్స్ కావచ్చు, లేదా చాలామంది ఇవన్నీ ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో వెస్టర్న్ హిపోక్రసీని గతంలో మనం వాళ్ళు ఏం చెప్పినా నోరు మూసుకొని ఉండేవాళ్ళం. వాళ్ళ సర్టిఫికేట్ ఎక్కడ మనకి ఇవ్వరో, మన క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తారో దానికి భయపడి మనం ఏం మాట్లాడకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్స్ మాత్రం నిర్భయంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం. ఓకే, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళని మీరు ఏం తప్పు చేస్తున్నారు, మీకు ఒక నీతి ఉంటే కనుక ఆ నీతి మాకు కూడా వర్తిస్తుంది, మీరు మీ దగ్గర ఆ నీతిని మీరు పాటించకుండా మాకు లెక్చర్స్ ఇవ్వకండి అన్నటువంటి క్లియర్ కట్ ఒక అంటే గౌరవప్రదమైనటువంటి దేశం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాం. రైట్ సార్, ఇక ఈ వారం మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాము. పాశ్చాత్య సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయనే అంశానికి సంబంధించి వేల్స్ ప్రభుత్వపు లేబర్ గవర్నమెంట్ అక్కడ ఉంది. సో వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడుతూ నిజానికి ఇది దారుణంగా ఉంది. ముస్లిమ్స్ పిల్లలు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, హిజాబ్ వేసుకొని పోతూ ఉంటారు కదా. సో వాళ్ళు హిజాబ్ వేసుకుంటే, వాళ్ళు వేసుకోవడం కాదు, ఈవెన్ క్రిస్టియన్ పిల్లలు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా హిజాబ్ వేసుకుంటే మీకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాటికి సంబంధించిన వాటిని మీరు తెలుసుకోవడం జరుగుతుందని ఒక వేల్స్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ ఒక పార్లమెంట్లో మాట్లాడిన మాట ఇప్పుడు వైరల్ అవుతుంది యాక్చువల్లీ ట్విట్టర్లో వీటిల్లో. సో నిజానికి ఇస్లాం అనేది వేల్స్లో చాలా చిన్నది, 2%, 2.2% మాత్రమే పాపులేషన్ ఉంటుందని తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళను సంతృప్తిపరచడం కోసం, లేకపోతే అప్పీస్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అనేది ముఖ్యమైన ఆరోపణ. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే 2.2% ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశము మిగతా అంటే ఆల్మోస్ట్ 97% పైన 97.8% ఉన్న సమాజాన్ని వాళ్ళ ప్రాక్టీసెస్ని అవలంబించమని, వాళ్ళ ప్రాక్టీసెస్ని చవి చూడమని, దాన్ని ఏమంటారంటే దాని యొక్క ఎక్స్పీరియన్సెస్ చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇందాక నువ్వు చెప్పినట్టు దాని వాళ్ళ బాధల గురించి చెప్పలేదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ కల్చర్ ఏంటో మీకు అవగాహన అవుతుంది, వాళ్ళ కల్చర్ అర్థం చేసుకోవడానికి మీరు బురకాలు వేయండి పిల్లలకు. బురకాలు వేస్తే వాళ్ళ మీద ఒక విధమైనటువంటి అవగాహనతోటి ప్రవర్తిస్తారు. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇస్లామాఫోబియా, హేట్రెడ్ పిల్లల్లో రాదు. ముస్లిమ్స్ అంటే హిజాబ్ వేసుకున్నటువంటి అమ్మాయిలని, స్త్రీలను చూసి వీళ్ళు అవహేళన చేయడమో లేకపోతే వాళ్ళ మీద ఒక విధమైనటువంటి వ్యతిరేకతనో ఇవి లేకుండా ఉంటుంది. సమాజంలో వాళ్ళని కూడా గౌరవించేటువంటి సమాజం మనం తయారు చేసుకోవచ్చు. ఇది వీళ్ళ లాజిక్. ఎవరి కల్చర్ వాళ్ళది. అదే మీరు ముస్లిం అమ్మాయిలకు క్రిస్టియన్ వాల్యూ సిస్టమ్ ఎందుకు చెప్పట్లేదు? మీరు వాళ్ళని పోర్క్ తినమని ఎందుకు చెప్పట్లేదు? మీరు అంతే కదా, మీరు కూడా తింటే మీకు కూడా మీరు కూడా క్రిస్టియన్ సమాజం ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా పోర్క్ తినడం చెప్పచ్చు కదా. ఈ టెర్రరిజం కూడా పోతుంది. కాబట్టి మరి ఇది వన్ సైడెడ్ లవ్ స్టోరీనా ఇది? అందుకనే కొలాప్స్ మనం పెట్టింది. అందుకనే వాళ్ళ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూస్తున్నాం. కన్సిస్టెంట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మనకు 7 శక్తులు ఉన్నాయి. దీని మీద మనం ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం, మనం స్పెషల్ ప్రోగ్రామ్ కూడా చేసాం. 7 శక్తులు, విఘటనా శక్తులు ఇవి. వాటి ఇంగ్లీష్లో వాళ్ళ పదాలన్నీ ఎంతో స్టార్ట్ అవుతాయి. సాత్ మక్కార్స్ కూడా వచ్చు మనం. జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి ముల్లాలు. అంటే ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని ఒక పెయింట్ వేయట్లేదు నేను, దాంట్లో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, కాబట్టి అలా వేయట్లేదు నేను. ఈ జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి ముల్లాలు ఎం. రెండవది ఇవాంజలికల్ మిషనరీస్ ఎం. అంటే దాంట్లో కూడా మొత్తం ప్రపంచాన్ని కన్వర్ట్ చేయాలి, అందరూ క్రిస్టియన్స్ అయితేనే జీసస్ క్రైస్ట్ వస్తాడు అనుకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. మూడవది మార్క్సిస్టులు.
మార్క్సిస్ట్లో నో కంపారిజన్, అందరూ అంతే. అందరూ అంతే. మార్క్సిస్ట్లో ఏమీ దాన్ని మనకు కన్సెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మార్క్సిస్ట్ అందరూ కూడాను ఒక రాక్షసీ శక్తులే వాళ్ళు. 4వది మెకాలే పుత్రులు. వాళ్ళు పుట్టింది మన దేశంలోనే పుడతారు, కానీ వాళ్ళ భావజాలం అంతా కూడాను పాశ్చాత్య బానిసత్వంతో నిండి ఉంటుంది వాళ్ళకి. మనకు రామచంద్ర గుహ, బర్ఖాదత్ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకు హిందూ ఎన్ రామ్, మనకు అరుంధతి రాయ్, ఇలా చాలామంది ఉన్నారు. మనకి మన దేశం పట్ల గౌరవం లేదు, వాళ్ళకు బాధ్యత అనిపించదు, వాళ్ళకు పాశ్చాత్య ఐడియాలజీస్ని ఇక్కడ రుబ్బితే ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళు 4వ వాళ్ళు. 5వ వాళ్ళు కొత్తగా తయారయ్యారు, మెక్డొనాల్డ్ 6 ఖలిస్తానీ ఫోర్సెస్ ఏవైతే వచ్చినాయి అవి. ఈ 5 మందిని సపోర్ట్ చేస్తుంది ఇంకా 2 శక్తులు ఉన్నాయి. ఒకటి మీడియా. మీడియా వీళ్ళకి వత్తాసు పలుకుతుంటుంది. ఆఖరి శక్తి వచ్చి మార్కెట్ ఫోర్సెస్, అంటే డీప్ స్టేట్. వీళ్ళకి ఫండింగ్ ఇవ్వడము, వీళ్ళకి జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ 7 విఘటన శక్తులే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఇక్కడ వేల్స్ పార్లమెంట్లో లెఫ్టిస్ట్ గవర్నమెంట్, అంటే మార్క్సిస్ట్ గవర్నమెంట్, జిహాదీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకళ్ళొకళ్ళని సో ఈ ఎక్కడ చూసినా ఈ 7 మందే మనం ఆ ఇంటర్ప్లే చూస్తాం మనం. వాళ్ళ దేశాలకు వచ్చారు, వాళ్ళు కొట్టేసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ కమ్యూనిస్ట్ దేశంలో క్రిస్టియానిటీ బతకలేదు, ఇస్లాం బతకలేదు. జింగ్జియాంగ్లో వాళ్ళని పోర్క్ తినిస్తారు, వాళ్ళని తాగిస్తారు, వాళ్ళ స్త్రీలని వీళ్ళు హాన్ చైనీస్ వెళ్ళి గర్భం చేస్తున్నారు, వాళ్ళకు మాస్కులు ఎరగొట్టి ఇక్కడ టాయిలెట్లు కడుతున్నారు. రంజాన్ టైంలో వీళ్ళని ఫాస్టింగ్ ఉండనివ్వట్లేదు. పేర్లు బ్యాన్, మహమ్మద్ లాంటి పేర్లు బ్యాన్ చేశారు వాళ్ళు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్న కుర్రాడు ఖురాన్ ముట్టుకోవడానికి వీల్లేదు. సో ఇటువంటివన్నీ వాళ్ళు ఇస్లాంని బతకనివ్వరు అక్కడ. కానీ అదే కమ్యూనిస్టులు, అదే ముస్లిమ్స్ ఇక్కడ మన దేశంలోనో లేదా ఇజ్రాయెల్లోనో యూరోప్లోనో వాళ్ళిద్దరు కలిసికట్టుగా ఈ డెమోక్రసీ, ఆ దేశంలో ఉన్న సంస్కృతి మీద దాడులు చేస్తారు. సేమ్ థింగ్ ఇవాంజలికల్ క్రిస్టియానిటీ కూడా అంతే. అమెరికాలో మనం డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడో చూసాం, మనం జేడీ వ్యాన్స్ ఏమన్నాడో చూసాం. అది క్రిస్టియన్ దేశం అని ఓపెన్గా ఒప్పుకుంటున్నారు. మిగతా మతాలు ఎంత కించపరిచి చూస్తారో మనం చూస్తున్నాం వాళ్ళని. అటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ మన దేశంకి వచ్చేసరికో లేదా మనకు ఇజ్రాయెల్ లాంటి దేశానికి వచ్చేసరికో ఈ లెఫ్టిస్ట్తో కలిసి వాళ్ళు ప్రవర్తిస్తారు, కలిసి వాళ్ళు అటాక్లు చేస్తారు. మనం కూడంకులం న్యూక్లియర్ కాదు, సో కూడంకులం కాదు, ఇది దేని పేరేంటి, ట్యూటికోరియన్ మనకు స్టెర్లైట్ ఫ్యాక్టరీ, కాపర్ ఫ్యాక్టరీ చర్చ్ ముందరుంది. పర్యావరణ అంటూ పేరు పెట్టి చర్చ్ ముందరుంది. కానీ దాని వెనకాల లెఫ్టిస్ట్ సపోర్ట్ బేస్, కంప్లీట్ మార్క్సిస్ట్ లెఫ్టిస్ట్ చైనీస్ సపోర్ట్ బేస్. సో ఇది ఇంటర్ప్లే మనం వేల్స్లో కూడా చూస్తున్నాం. మనం లెఫ్టిస్ట్ ఎక్కడైతే వచ్చారో అక్కడ ఆటోమేటిక్గా ఇస్లాంకి సపోర్ట్ వస్తుంది. అందుకనే మనం ప్రో ప్యాలెస్టైన్ మూవ్మెంట్ కూడా ప్రపంచవ్యాప్తంగా అదే చూస్తున్నాం. మనం దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా మరి ఆ కంట్రీ కొలాప్స్ అవ్వకుండా ఏమవుతుంది, అది ఆ సమాజం ఏమవుతుంది, ఎలా బతుకుతుంది? అది 2.2% ఉన్న వాళ్ళని నువ్వు రెగ్యులరైజ్ చేస్తున్నావంటే మిగతా 98%, 97% ఉన్న సమాజాన్ని వాళ్ళకున్న విలువలు ఈ 2.2% ఎందుకు రుద్దట్టలేదు నువ్వు? అక్కడ జరుగుతుంది, మన దేశంలో కూడా ఏదో స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు, అట్లీస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో చూస్తున్నాం మనం. కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ మీద ఏం చేస్తున్నారో చూస్తున్నాం. కోర్టులు దాని మీద జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనకు దాని మీద రిలీఫ్ రావట్లేదు. మమతా బెనర్జీ ఏం చేస్తుందో చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్లో ఒక శ్రీరామనవమి ప్రొసెషన్ శాంతియుతంగా తీసుకువెళ్ళగలిగిన పరిస్థితులు ఉన్నాయి అసలు అక్కడ. సో ఈ యొక్క ఇంటర్ప్లే అన్నది మన దేశంలో కూడా ఉంది. అందుకని ఈ సెక్షన్ మనం స్పెసిఫిక్గా పెట్టాం. ప్రపంచంలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా మన దేశం మీద కూడా వర్తిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్, తస్మాత్ జాగ్రత్త. దీంతో మళ్ళీ క్లోజ్ చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు అద్భుతంగా వివరించారు. అండ్ ఈ నూతన స్టూడియోలో మీతో ఈ డిస్కషన్ చాలా బాగుంది యాక్చువల్లీ. లెట్స్ కంటిన్యూ దిస్. ఇంకా మిగతా అంశాల మీద కూడా మనం మాట్లాడుతూ ఉందాం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. 220వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ NHTV సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింట్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.